పాట సంఖ్య 249. రండి రాజన్న పాట సంఖ్య 249. కొద్ది దాంట్లో పాత దాంట్లో 761. పాపినైనా నాకు ఆయనే రక్షణనిచ్చెను. పాపినైనా నాకు ఆయనే రక్షణనిచ్చెను. పరలోక రాజ్యములో భాగమునిచ్చెను. పరలోక రాజ్యములో భాగమునిచ్చెను. పూర్ణ హృదయ స్తోత్రము చెల్లించెదా ప్రభువునకే. పూర్ణ హృదయ స్తోత్రము చెల్లించెదా ప్రభువునకే. నా హృదయ పాపములను తన రక్తములో కడిగెను. నా హృదయ పాపములను తన రక్తములో కడిగెను. మృతమైన నా జీవింపజేసే ప్రభు, మృతమైన నా ఆత్మను జీవింపజేసే ప్రభు. ఉచితంబుగానే పొందేతి నిత్య జీవం. ఉచితంబుగానే పొందేతి నిత్య జీవం. పూర్ణ హృదయ స్తోత్రము చెల్లించెదా ప్రభువునకే. పూర్ణ హృదయ స్తోత్రము చెల్లించెదా ప్రభువునకే. నీ పాప బంధములు నుండా హృదయ శాంతితో నిండే. నీ పాప బంధములు నుండా హృదయ శాంతితో నిండే. నా పాపమొప్పుకొనగా కడిగేను రక్తములో. నా పాపమొప్పుకొనగా కడిగేను రక్తములో. శాంతి ఆనందముతో నన్ను నింపెను. శాంతి ఆనందముతో నన్ను నింపెను. పూర్ణ హృదయ స్తోత్రము చెల్లించెదా ప్రభువునకే.
వర్ణింపజాలను నేను ప్రభు యొక్క గొప్ప ప్రేమన్ వర్ణింపజాలను నేను ప్రభు యొక్క గొప్ప ప్రేమన్ పాపిని నన్ను ప్రేమించను మరువాలే నా ప్రేమను పాపిని నన్ను ప్రేమించను మరువాలే నా ప్రేమను ప్రశంసలను పాడేద ప్రభునకే ప్రశంసలను పాడేద ప్రభునకే పూర్ణ హృదయ స్తోత్రము చెల్లించెదా ప్రభునకే పూర్ణ హృదయ స్తోత్రము చెల్లించెదా ప్రభునకే నిత్యారాజ్యమునన్ను చేర్చా నిత్య నిబంధన చేసే నిత్యారాజ్యమునన్ను చేర్చా నిత్య నిబంధన చేసే సుఖ దుఃఖములందైనా పరుదు సుఖ దుఃఖములందైనా ముగిందు నాదు పరుదు స్థిరముగలుందు పరమును చేరు వరకు స్థిరముగలుందు పరమును చేరు వరకు పూర్ణ హృదయ స్తోత్రము చెల్లించెదా ప్రభునకే పూర్ణ హృదయ స్తోత్రము చెల్లించెదా ప్రభునకే. పాట సంఖ్య 161. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని. పాట సంఖ్య సాంగ్ నెంబర్ 161. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు రక్షకునాశ్రయించి ధన్యుడనైతిని రక్షకునాశ్రయించి ధన్యుడనైతిని రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు మందేవుడావు నీవే స్తుతులకు పాత్రుడవివే గొప్ప దేవుడావు నీవే స్తుతులకు పాత్రుడవివే తపకారాధింతు దయాళుడవు నీవే తపకారాధింతు దయాళుడవు నీవే రుచి చూచి ఎరిగి తిని యెహోవా
ఉత్తముడనియు రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు మహోన్నతుడవగు దేవా ప్రభావము గలవాడా మహోన్నతుడవగు దేవా ప్రభావము గలవాడా మనసార పొగడెదను నీ ఆశ్చర్య కార్యములన్ మనసార పొగడెదను నీ ఆశ్చర్య కార్యములన్ రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు మంచితనము గల దేవా అతి శ్రేష్ఠుడవు అందరిలో మంచితనము గల దేవా అతి శ్రేష్ఠుడవు అందరిలో ముదమార పాడెద నిన్ను అతి సుందరుడావనియు కాలములో నా దేవునికి నా బ్రతుకు కాలములో నా దేవునికి రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు సంతోషితు ఎల్లప్పుడు కష్టాదుఃఖ బాధలలో సంతోషితు ఎల్లప్పుడు కష్టాదుఃఖ బాధలలో ఎంతో నెమ్మదినిచ్చు నా రక్షకుడు యేసు ఎంతో నెమ్మదినిచ్చు నా రక్షకుడు యేసు రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు ఎడతెగక ప్రభు సన్నిధిలో చేరి ఎడతెగక ప్రభు సన్నిధిలో చేరి సంపూర్ణముగా పొందెదను అడుగు వాటన్నిటిని సంపూర్ణ
ఉచితముగా పొందెదను అడుగు వాటన్నిటిని రుచి చూసి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. ఒక నిమిషం ఇది చిన్న లేచి పడతాము, ఆయన స్థలం లేదు, కొంచెం ముందుకు రావడానికి ప్రయత్నం చేద్దాం. ఇది కొంచెం ముందుకు జరపండి, కెమెరా ఇది కూడా ముందుకు జరపండి. రండి ఎవరొస్తుంది రండి, నాన్న భాస్కర్ రండి ఒకసారి కొంచెం ముందుకు జరపండి. వెనకాల ఆలస్యం వచ్చే వాళ్ళు కొంచెము ఒక 10 నిమిషాలు ఆలస్యం కూడా రావచ్చు. కొంచెం ముందు జరిపితే ఇంకా కొంచెం 10 నిమిషాలు ఆలస్యం వచ్చిన వాళ్ళు కూడా కూర్చోవచ్చు. ఇది కొంచెం ముందు రెండు బల్లలు ఉన్నాయి, రెండు ఒకసారి చూడండి లేచి పాడతాం. కొంచెం ముందుకు రండి, కొంచెం ప్లేస్ ముందు ఉంది కాబట్టి we ask you to humbly request you to come forward. కొంచెం ముందుకు రావడానికి ప్రయత్నం చేయండి. లేచి పాడతాం. చిన్నపిల్లలు ఉంటే ముందు పంపించండి, పెద్దవాళ్ళు ఉంటే వెనక్కి కూర్చోండి. చిన్నపిల్లలందరూ ముందు పంపించండి. యూ కెన్ ఆల్ సెండ్ యువర్ లిటిల్ చిల్డ్రన్ ఫార్వర్డ్. కృతజ్ఞతా చెల్లిందు ప్రతిదాని కొరకు నేను కృతజ్ఞతా చెల్లిందు ప్రతిదాని కొరకు నేను క్రీస్తుని యందే తృప్తి పొంది ఆశించెదను. క్రీస్తుని యందే తృప్తి పొంది ఆశించెదను. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. ప్లీజ్ బి సీటెడ్, కూర్చోండి. పరిశుద్ధులు సమాజంగా కూడినప్పుడు పరలోకమందున్నటువంటి దేవుడు అధికంగా సంతోషించేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి మరి అందుకే అక్కడ రాయబడింది, ఇశ్రాయేలు చేయు స్తోత్రుల మీద ఆయన ఏమైనాడంట, ఆశ్రయుడైనాడు. కాబట్టి పరిశుద్ధులు సమాజంగా కూడినప్పుడు హిజ్ వన్ హైలీ ఎగ్జాల్టెడ్, ఆయన ఎంతో హెచ్చించబడేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి మరి అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు మరి సహవాసాన్ని గురించి ఎన్నో గొప్ప విషయాలు, ఆత్మీయమైనటువంటి విషయాలు, సహవాసం యొక్క గొప్పతనాన్ని ఆయన మరి దేవుని మరి ఆత్మీయత నింపబడిన వాడై సహవాసం యొక్క గొప్పతనాన్ని ఆయన తెలియజేసినటువంటి వాడై ఉన్నాడు. కాబట్టి మరి అందుకే మొదటి అధ్యాయం 9వ వచనం రాయబడింది. చూడండి, మొదటి అధ్యాయము 9వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు
మిమ్మల్ని పిలిచిన దేవుడు ఎటువంటి వాడు? నమ్మదగిన. అంత మాత్రమే కాదు, రక్షించబడిన వారందరికీ కూడా మరి ఇవ్వబడినటువంటి ఆజ్ఞ కూడా ఇది. దిస్ ఇస్ ద కమాండ్ ఆఫ్ గాడ్ ఫర్ ఆల్ దోస్ హూ ఆర్ బోర్న్ అగైన్, హూ ఆర్ సేవ్డ్ బై ఫెయిత్. విశ్వాసం ద్వారా రక్షించబడిన వారందరికీ కూడా ఇది ఒక ఆజ్ఞగా కూడా ఉంటా ఉన్నది. కాబట్టి అపోస్తల కార్యాలు 2:42 మనం చూస్తే రాయబడింది, వీరు అపోస్తల బోధ ఎందును, సహవాసం అందును, రొట్టె ఎందును, ప్రార్థన చేయటి ఎందును ఎడతెగక ఉంటుంది. కాబట్టి కీపింగ్ ఫెలోషిప్ విత్ ద సెయింట్స్ ఇస్ ద ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ బేసిక్ కమాండ్, అది ఇంపార్టెంట్ కమాండ్. కాబట్టి ఒక ప్రాథమికమైనటువంటి ఆజ్ఞ, గంభీరమైనటువంటి ఆజ్ఞ, ఎంతో ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞగా ఉంటా ఉన్నది. కాబట్టి సహవాసము ఒక గొప్పతనం చాలా గొప్పదిగా ఉంటా ఉంది. కాబట్టి మరి ఈ విధంగా దేవుని మరి విజయరాజు గారి ఇంట్లో, మరి డోర్కక్క వారి ఇంట్లో ఈ విధంగా మనం చేరి వచ్చుట మరి ఎంతో దేవుని నామానికి మహిమను, దేవుడు ఎంతో సంతోషించువాడు. ఇక్కడే కాదు, ఏ స్థలంలోనైనాను మరి మనం ఈ విధంగా చేరి వచ్చినప్పుడు, అది పూర్ గిడ్స్ అయినా, అది వీధిలోనైనా, లేకపోతే దేవుని మందిరంలోనైనా, ఎక్కడైనా సరే ఈ విధంగా చేరి వచ్చిన పరిశుద్ధులు దేవుని నామానికి ఎంతో మహిమను తీసుకొచ్చేదిగా ఉంటాను. కాబట్టి ఇది నాన్న మరి మనము కూడుకునేటువంటి ఉద్దేశము మరి అక్క తర్వాత సాక్ష్యంలో తెలియజేస్తారు. అయితే వారు ప్రభుకి కృతజ్ఞతాస్తులు చెల్లించాలని తలంచినటువంటి వారు ఉంటా ఉన్నారు. గత సంవత్సరంలో దేవుడు వారి పట్ల చేసిన మేలను బట్టి వారు దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలని మరి వారు తలంచినటువంటి వారు ఉంటున్నారు. చూడండి, 86వ కీర్తన 12వ వచనము, 86వ కీర్తన 12వ వచనం అందరం కలిసి చదువుతున్నాం. 86 Psalm 12th verse, 86వ కీర్తన 12వ వచనం. నా పూర్ణ హృదయంతో నేను నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించదను, నీ నామమును నిత్యము మహిమ పరచెదను. దాని తర్వాత 34వ కీర్తన చూడండి, 34వ కీర్తన 1వ వచనము 2వ వచనము మరి అందరం కలిసి చదువుకుంటాం. 3వ వచనం కూడా 4వ వచనం కూడా అందరం మార్చి చదువుకున్నాం. లేకపోతే నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. 2వ వచనం, నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేసేదము. ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల తండ్రి, పాటల ద్వారా మీరు మహిమ పొందిన విధానం పొందినారు. రాగలిగిన చేరగలిగిన మా పిల్లలందరిని బట్టి ఉన్నారు. చదువు భాగం మాకు ఎంతో దీవెనకరంగా చేయండి. మాతో అందరితో మీరు మాట్లాడుతున్నాండి. ఎట్లు హృదయపూర్వకమైన స్తుతి ఆగము మేము ఎట్లు మీకు చెల్లించవలనో ప్రభా మరి మాకు సంపూర్ణంగా బయలుపరుస్తూ తెలియజేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తుంటున్నాం. అందరం చెల్లిస్తూ అట్లు మేమందరం హృదయపూర్వకమైన స్తుతి ఆరాధనతో ఎల్లవేళలా, అన్ని సమయములలో, అన్ని కాలములలో, అన్ని వేళలా మేము నింపబడిన వారమై ఎల్లప్పుడూ హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతార్పణను, స్తుతి ఆరాధనను ప్రభా వందన స్తుతులను మా ప్రభుకి చెల్లించే వారు అన్ని స్థలములలో, అన్ని వేళలా, అన్ని పరిస్థితుల్లో చెల్లించే వారు ఉండకాయ మీరు సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాము. మా సమయమును ఎంతో దీవెనకరంగా, మేలుకరంగా, ఆశీర్వాదకరంగా చేస్తున్నాడు. ప్రభుని ఎరగని వారు ప్రభుని ఎరుగుడు కొరకైనటువంటిదిగా అటు బలమైన మీ ఆత్మ సన్నిధి మా మధ్యలో వస్తున్నాడు. ప్రభుని ఎరిగినటువంటి వారు, దేవుని ప్రేమ నూతనంగా రుచించిన వారై తాము నూతనంగా ప్రతిష్ఠించుకోవడం కొరకైనటువంటిదిగా మా సహవాసం చేయమని వేడుకుంటున్నాము. మీ ఆత్మాభిషేకమును దయచేస్తున్నామని వేడుకుంటున్నాము. ఓ ప్రభా, ఏది అవసరమో అది మాత్రమే ఓ ప్రభా మీ కృపా సింహాసనం నుండి బయలువెళ్ళటకాయ మీరు సాయించమని, అది మాత్రమే ఈ స్థలమందు ప్రకటించబడికాయ కృప చూపించమని వేడుకుంటున్నాం. వ్యర్థమైన అనవసరమైన మాటలేవి ప్రభా మెట్టుకు ఈ అయోగ్యుని నోట్లో నుండి బయలువెళ్ళుకున్నట్లుగా మీరు సాయించమని వేడుకుంటున్నాం. నన్ను సిలిచాటు మరిపరచము ప్రభా మెట్టుకు ప్రభా అద్వితీయ మీ కుమారుడు మాత్రమే మహింపరచబడికాయ మీరు సాయించమని వేడుకుంటున్నాము. ఆయన నామం పరిశుద్ధపరచబడికాయ ఓ ప్రభా ఈ స్థలమందు ఈ సమయంలో ప్రభా ఇక్కడ చేరినొచ్చిన ప్రతి ఒక్కరి అందును నీ నామం మహింపరచబడికాయ పరిశుద్ధపరచబడికాయ మీరు సాయం చేయమని వేడుకుంటున్నాము. ఓ ప్రభా వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధనామం పేరిట ఈ గృహం పట్ల మీరు చేసిన మేలు ఎంతో గొప్పది. ఓ ప్రభా మీరు చేసిన సహాయం ఎంతో గొప్పది. మీరు వారిని విడిపించిన విడుదల ఎంతో గొప్పది. మీరు వారిని ఉద్ధరించిన ఉద్ధరింపు ఎంతో ఉన్నతమైనది. మీరు వారిని ధైర్యపరిచిన ధైర్యం ఎంతో గొప్పది. ఓ ప్రభా ఈ దినాన అట్లు మీరు చేసిన ప్రతి కార్యమును బట్టి వారు సజీవుల దేశంలో వారు నిన్ను మహింపరచుటకాయ కృతజ్ఞతలకై మీరు ఉంచినందుకై మేము స్తుతిస్తుంటున్నాం.
ఓ ప్రభా, ఈ కుడిక మీరు చేసిన మేలును బట్టి ప్రభా, అందుకే మీకు వందనములు చెల్లిస్తుంటున్నాం. ఘనత మహిమ ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామం పేరిట వందనములు చెల్లించి తెరవని ఆకాశం నిమ్మని ప్రభా, మీ ఆత్మ సంచారం మీ స్థలంలోనూ ఉంచుతామని మమ్మల్ని అందరినీ నీ స్వరము చేత ఓ ప్రభా తృప్తి పరుస్తూ రావాల్సిందిగా వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామం పేరిట మా అవయములని మా ప్రభా మమ్మల్ని సంపూర్ణంగా మీ ఆత్మ వశంలో ఉంచుకోవాల్సిందిగా వేడుకుంటూ ప్రతి ఒక్కరి దృష్టి ప్రతి ఒక్కరి మనసు నీ వాక్యం మీద కేంద్రీకరించి ఉండబట్టికాయ మీరు సహాయం వేడుకుంటున్నాం. వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి స్తుతించి దీనమనస్సు ఆత్మీయంతో ప్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. దేవుడు మరి కుటుంబానికి చేసిన మేలు చాలా గొప్పది. ఎంతో గొప్ప మేలు చేస్తూ వచ్చింటున్నాడు. ఏం మేలు చేసినాడండి? మరి 2 అంతస్తుల బిల్డింగ్ కట్టుకునే మేళ, లేకపోతే బయట ఒక కారు, ఏం కారు, కివిట్ కారా, లేకపోతే మరి మా పిల్లలందరూ గవర్నమెంట్ ఉద్యోగం, ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి అందరు గవర్నమెంట్ ఉద్యోగాల ఏందండి. మరి పెద్ద కొడుకు పోలీస్ డిపార్ట్మెంట్, రెండో కొడుకు స్టీల్ విశాఖ స్టీల్, విశాఖ స్టీలు, దాని తర్వాత మరి మూడో కూతురు పోస్టల్ డిపార్ట్మెంట్, 4వ కూతురు బ్యాంక్, ఇంకా ఒకటి ఏదన్నా మిగులుంటే ఆ విజయ ప్రసన్న కూడా దాంట్లోకి ఎంటర్. కాబట్టి ఏంటండి, దీనికోసమా అండి మరి దేవుడు? అందుకోసమా అండి కృతజ్ఞత గుడి కంటే? దానికోసం కాదు. పెద్ద కొడుకు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం అని కాదు, రెండో కొడుకు వైజాగ్ స్టీల్ లో ఉద్యోగం అని కాదు, స్టీల్ ప్లాంట్ ఉద్యోగం అని కాదు, మూడో కూతురు పోస్టల్ డిపార్ట్మెంట్ ఉద్యోగం అని కాదు, 4వ కూతురు బ్యాంక్ ఉద్యోగం అని కాదు, లేకపోతే ఐదో కొడుకుకి దేవుడు ఇవ్వబోయే గవర్నమెంట్ ఉద్యోగం కోసం కాదు. ఇది వాటికి అన్నిటికీ మించినటువంటిది. ద రీజన్ బిహైండ్ దిస్ థ్యాంక్స్ మీటింగ్ ఈస్ ఫార్ బిహైండ్ ఆల్ దీస్ రీజన్స్. ఇట్ ఈస్ హైయర్ దెన్ ఆల్ దీస్ రీజన్స్. కాబట్టి ఈ కృతజ్ఞత గుడిక ఏర్పాటు చేయబడిన ఉద్దేశము వీటన్నిటికంటే ఉన్నతమైనటువంటి ఉద్దేశంగా ఉంటుంది. ద కాజ్ బిహైండ్ దిస్ ఇస్ వెరీ గ్రేట్ అండ్ వెరీ లాఫ్టీ. కాబట్టి ఎంతో ఉన్నతమైనటువంటి ఉద్దేశముతో ఈ కృతజ్ఞత గుడిక ఏర్పాటు చేయబడినటువంటిదిగా ఉంటున్నది. కాబట్టి మనం చూస్తూ ఉన్నాము, ప్రతి వ్యక్తిని కదిలించగలిగింది ఒకటి ఉంది ఈ లోకంలో. ఎంతటి గొప్పవారినైనా, ఎంతటి ధనికులనైనా, ఎంతటి అధికారంలో ఉన్న వారినైనా, మరి ఎంత మరి బలవంతులనైనా మరి కదిలించగలిగింది ఒకటి ఉంది లోకంలో. కదిలించగలిగినటువంటిది ఒకటి ఉంది. ఏంటిది అది అంటే మరి డబ్బు కాదు, సంబంధాలు కాదు, బంగారం కాదు, వెండి వజ్ర వైడూర్యాలు కాదు. ఒక మనిషిని ఎంత బలవంతునైనా కదిలించగలిగింది ఏదైనా ఉంది అంటే అది మరణము. ఏంటిది అది? వాట్ ఈస్ దట్? A thing which can move any kind of strong people. ఎటువంటి బలవంతులైనా కదిలించగలిగినటువంటిది మరణంగా ఉంటున్నది. కాబట్టి దేవుడు గత దినాల్లో ఈ కుటుంబంలో ఉన్నటువంటి మరి విజయరాజు గారిని కానివ్వండి, డోర్కక్కని కానివ్వండి, దాని తర్వాత పిల్లల్ని కానివ్వండి, వారిని ఇటువంటి ఈ యొక్క మరణ లోయలను అనుభవం గుండా మరి వారు వెళ్ళవలసినటువంటి మరి పరిస్థితి వచ్చింది. 23వ కీర్తన 23వ కీర్తన 4వ వచనం. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయము భయపడను. నువ్వు నాకు తోడైందువు, నీ దుడ్డు కరియు నీ దండమును. కాబట్టి ఇటువంటి మరి భయంకరమైన గమ్యము ఎరగనటువంటి లోయలాంటి అనుభవాలు గుండా ఈ కుటుంబంలో ఉన్న వారు వెళ్తూ వచ్చుంటున్నారు గత సంవత్సరంలో. కాబట్టి మరి గాఢాంధకారమైనటువంటి లోయ, దుఃఖము అంత మాత్రమే కాదు, భయము అంత మాత్రమే కాదు, మరి నిరాశ, నిస్పృహ అనేటువంటి ఒంటరితనము అనేటువంటి పరిస్థితులు గుండా వారు వెళ్తూ వచ్చింటున్నారు. అటువంటి పరిస్థితుల్లో గుండా వెళ్ళినటువంటి వారిని దేవుడు వారికి సహాయపడుతూ వచ్చింటున్నాడు. ఇందాక మనం చదివినటువంటి 2 కీర్తనలు ఉన్నాయి. 34వ కీర్తన, దాని తర్వాత 86వ కీర్తన. ఈ 2 కీర్తనకారుల అనుభవం కూడా మరి మీ రెండు కీర్తనలు రాసినటువంటి కీర్తనకారుల యొక్క అనుభవం కూడా అటువంటి అనుభవం గుండానే వారు వెళ్తా వచ్చింటున్నారు వారి జీవితంలో. అందుకే వారు కూడా వారు హృదయమారా ప్రభుని స్తుతించు వారిగా ఉంటా ఉన్నారు. ఈ 34వ కీర్తన దావీదు అబీమెలెకు నుండి
మరి ప్రాణంతో తప్పించుకున్నప్పుడు రచించబడినది. అది మాత్రమే కాదు, 86వ కీర్తన కూడా దావీదు రచించినటువంటిది. ఈ కీర్తనకాడైనటువంటి దావీదు కూడా ఇటువంటి మరి అనుభవం గుండా వెళ్తూ వచ్చింటాడు. అందుకే 23వ కీర్తనలో అందుకే ఆయన అనుభవంలో రాస్తున్న మాట ఏమిటంటే, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీ దుడ్డు కర్ర నీవు నాకు ఏ అపాయం భయపడను, నీవు నాకు తోడైందు, నీ దుడ్డు కర్ర నీ దండం నన్ను ఆదరించును. కాబట్టి ఇటువంటి పరిస్థితులు గుండా ఒంటరితనము, దుఃఖము, భయము అనేటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు ఎవరు మనల్ని వీటి నుంచి విడిపించలేరు. మానవ జ్ఞానము, మానవ తెలివితేటలు ఏ వ్యక్తిని మరి అటువంటి పరిస్థితుల నుండి కొన్నిసార్లు విడిపించలేనిదిగా బాగు చేయలేనివిగా ఉంటా ఉన్నాయి. అయితే ఎటువంటి పరిస్థితుల నుండి అయినా బాగు చేయగలిగినటువంటి వాడు దేవుడై ఉంటా ఉన్నాడు. ఎటువంటి పరిస్థితుల్లో నుండి అయినా బాగు చేయగలిగినటువంటి వాడు దేవుడై ఉంటాడు. ఎటువంటి వారినైనా బాగు చేయగలిగినటువంటి వాడు, ఏంటంటే భయంకరమైన అనుభవంలో గుండా వెళ్తున్న వారిని కూడా మరి బాగు చేయగలిగినటువంటి వాడు దేవుడై ఉంటా ఉన్నాడు. ఎందుకనగా ఆయన సర్వాధికారం కలిగినటువంటి వాడు, భూమి మీదను పరలోకమందును సంపూర్ణమైనటువంటి అధికారం కలిగినటువంటి వాడు, తన చిత్త వృత్తి ప్రకారము సమస్తమును జరిగించువాడై ఉంటా ఉన్నాడు. కాబట్టి తన చిత్త వృత్తి ప్రకారము సమస్తమును పరలోకమందును భూమి మీదను సమస్తమును ఆయన జరిగించువాడై ఉంటా ఉన్నాడు. ఆ దేవుడు సర్వాధికారి అయినటువంటి వాడై ఉంటా ఉన్నాడు. సర్వాధికారి ఆయన తను నరుల లోకంలో ఆయన పరిపాలన చేయించినటువంటి వాడై ఉంటా ఉన్నాడు. కాబట్టి మనం చూస్తా ఉన్నాము 38 యెషయా గ్రంథంలో ఇక్కడ ఒక రాజు ఉన్నాడు. చూడండి, యెషయా గ్రంథం 38వ అధ్యాయం. ఈయన అంతకు మునుపు ఎన్నో యుద్ధాలు జరిగించినాడు, ఎన్నో యుద్ధాలు జయించినాడు. కానీ ఈయన ఒక సమయం వచ్చింది, ఎంతో భయంకరమైనటువంటి ఒంటరితనము, దుఃఖము, బాధ, వేదన అనే అనుభవాలు గుండా వెళ్తూ వచ్చింటున్నాడు. ఈయన ఇటువంటి అనుభవాలు గుండా వెళ్ళడానికి గల కారణం ఒకటి ఉంది. చూడండి, 38 యెషయా గ్రంథం 1 నుండి కొన్ని వచనాలు మార్చి చదువుకుందాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలగ్గా ప్రవక్తయు ఆమోదు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నువ్వు మరణమవుచున్నావు, బ్రతకవు గనక నీవు నీ ఇంటిని చక్కబెట్టుకునమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, 2వ వచనం, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఎట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకం చేసుకున్నామని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థింపగా, నీవు తిరిగి హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచ చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించినాను. యెహోవా తాను పలికిన మాట నెరవేర్చుటకు ఇది యెహోవా వలన నీకు కలిగిన సూచన. 8వ వచనం, కాబట్టి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, ఇక ఈ గొప్ప రాజు ఎంత గొప్ప రాజు అంటే దావీదు తర్వాత అంత గొప్ప పేరు ఈ యొక్క హిజ్కియాకు ఉంది. ఎందుకనగా ఎంతో భక్తిగా జీవించినాడు, ఎంతో యథార్థ హృదయుడిగా జీవించినాడు, దేవుని పట్ల ఎంతో మరి దేవుని ఇంటి పట్ల ఎంతో శ్రద్ధ కలిగి వ్యవహరించినటువంటి వాడుకుంటూ వచ్చింటున్నాడు. అయినా కూడా ఈ వ్యక్తి జీవితంలో మరి మరణకరమైనటువంటి రోగం సంభవించినప్పుడు ఎంతో కృంగిపోయినటువంటి వాడుకుంటూ వచ్చింటున్నాడు, ఎంతో భీతి నొందినటువంటి వాడుకుంటూ వచ్చింటున్నాడు, ఎంతో కలవరపడినటువంటి వాడుకుంటూ వచ్చింటున్నాడు, ఎంతో వేదన చెందినటువంటి వాడుగా ఉంటూ వచ్చింటున్నాడు. ఇప్పుడు ఈ వ్యక్తి ఎన్నో విజయాలు చూసిన వాడు, ఎంతో మందిని తను యుద్ధంలో తన యొక్క ఖడ్గం చేత సంహరించినటువంటి వాడు. కానీ తన జీవితంలో మరణం సంభవించినప్పుడు, మరణమవుతున్నామన్న వార్త వినబడినప్పుడు ఎంతో కుంగిపోయినటువంటి వాడుగా ఉంటూ వచ్చింటున్నాడు. కాబట్టి ఎంత గొప్ప గనులనైనా, ఎంత గొప్ప వ్యక్తులనైనా కదిలించగలిగినటువంటి శక్తి మరణానికి ఉంది. ఈ లోకంలో మరణానికి ఉంది. ఎటువంటి వారినైనా కదిలించగలదు, ఎంత గొప్పవారినైనా కదిలించగలదు, ఎంతటి బలాఢ్యులనైనా కదిలించగలదు, ఎంతటి జయశాలులైనా కదిలించగలిగినటువంటిదిగా ఉంటా ఉన్నది. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ యొక్క రాజు మరి మరణకరమైన రోగం వచ్చినప్పుడు అప్పుడు మరి ప్రవక్త ద్వారా తెలియబడినటువంటి మాట, నువ్వు మరణమవుతున్నావు, బ్రతకవు గనుక నీ ఇల్లును ఏం చేసుకోవాలంట, చక్కబెట్టుకోమని. కాబట్టి ఈ మాట మరి హిజ్కియాకు వినబడినప్పుడు ఎంతో దుఃఖపడినాడు, ఎంతో వేదన చెందినాడు. ఎవరికైనా ముందే వాళ్ళ మరణం గురించి తెలిసిందనుకోండి, ఇంకెట్లుంటది,
ఆ బతికితే 4 రోజులు కూడా సమాధానంగా శాంతిగా బతకలేరు. కాబట్టి మనం చూస్తా ఉన్నాం ఇటువంటి పరిస్థితి ఈ వ్యక్తికి ఎదురైనట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ వ్యక్తికి తెలియజేయమన్న మాట, సరి చేసుకో చక్కబరుచుకో, సరి చేసుకో చక్కబరుచుకో. అయితే ఈ వ్యక్తి మరి ఎటువంటి వాడంట, యథార్థ హృదయంతో దేవుని సన్నిధిలో నడుచుకున్నవాడు. అది మాత్రమే కాదు, దేవుని దృష్టికి అనుకూలంగా నడుచుకునేటువంటి వాడు. అయినప్పటికీ మరణం వచ్చింది, మరణం వచ్చింది. అయితే మరి వ్యక్తికి ఇవ్వనటువంటి చెప్పబడిన ఒక హెచ్చరిక ఏమిటంటే, నీ ఇంటిని చక్కబెట్టుకో, నీ ఇంటిని చక్కబెట్టుకో. మరి నువ్వు చక్కబెట్టుకో, పరిస్థితులను చక్కబెట్టుకో, దేవునికి యోగ్యమైన విధానంలో నీ జీవితం ఉన్నట్లుగా చూసుకో, దేవునికి యోగ్యమైన విధానంలో నీ ఇల్లు ఉండునట్లుగా చూసుకో, దేవునికి అనుకూలమైన విధానంలో నీ జీవితం ఉండునట్లుగా చూసుకో అని చెప్పి మరి ఒక హెచ్చరిక యెషయా ద్వారా వారికి ఇవ్వనట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి నీ ఇంటిని చక్కబెట్టుకో అంటే ఈయన కూడా వస్తాడు ఆ ఇంట్లో, ఈయనను మినహాయించి కాదు ఆ విషయం. నీ ఇంటిని చక్కబెట్టుకో అన్న విషయంలో ఈయన కూడా వస్తాడు, ఈయన కూడా కలిపి నీ ఇంటిని చక్కబెట్టుకోమని చెప్పినాడు. కాబట్టి ఏదో హిజ్కియా జీవితంలో దేవునికి నచ్చనిది ఏదో ఉన్నది. హిజ్కియా జీవితంలో, హిజ్కియా కుటుంబ జీవితంలో దేవుడు మెచ్చనిది ఏదో ఆ వారి జీవితంలో ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అందుకే ఇప్పుడు ఒక హెచ్చరిక ఇవ్వబడతా వచ్చింది, నువ్వు మరణం వచ్చినా కనుక చక్కబెట్టుకో. కాబట్టి మరణం అనేది అందరికీ ఒకే రీతిగా సంభవించేదిగా ఉంటారు. అయితే ఈ లోకంలో మరణం కాకమునిపే దేవునితో మనుషులతో మనం సరి చేసుకోవాల్సినటువంటి వారంగా ఉంటా ఉన్నాం. ఒకవేళ నీ జీవితాన్ని సరి చేసుకోకుండా నువ్వు ఈ లోకాన్ని విడిచిపెడితే, ఒకవేళ నీ జీవితాన్ని సరి చేసుకోకుండా, నీ వ్యక్తిగత జీవితాన్ని సరి చేసుకోకుండా, నీ కుటుంబ జీవితాన్ని సరి చేసుకోకుండా ఒకవేళ నువ్వు ఈ లోకాన్ని విడిచిపెడితే భయంకరమైనటువంటి తీర్పు ఉన్నది సుమి. కాబట్టి జీవం కలిగినటువంటి దేవుని చేతిలో పడుట బహు భయంకరమైనటువంటిదిగా ఉంటా ఉన్నది. ఒకవేళ నువ్వు సరి చేసుకోకుండా ఈ లోకం విడిచిపెడితే నీ జీవితాన్ని కానీ, నీ కుటుంబ జీవితాన్ని కానీ, నీ వ్యక్తిగత జీవితాన్ని కానీ, నీ అంతరంగ హృదయాన్ని కానీ నువ్వు సరి చేసుకోకుండా ఒకవేళ లోకం విడిచిపెడితే నువ్వు దేవుని ఎదుట నిల్చోవలసినటువంటి పరిస్థితి ఒకటి వస్తుంది. ఒకరోజు దేవుడు నీ జీవితంలో నువ్వు మాట్లాడిన ప్రతి మాటను, నువ్వు చేసినటువంటి ప్రతి క్రియను వెలుగులోనికి దేవుడు తీసుకొచ్చేటువంటి వాడై ఉంటా ఉన్నాడు. చాలా మంది ఈ లోకంలో ఎంత నిశ్చింతగా బతుకుతున్నారంటే వారు చేసేటువంటి ఎవరికి తెలియవు గనక ఇష్టానుసారంగా వారు జీవించేటువంటి వారుగా ఉంటా ఉన్నారు. చీకటి జీవితాలు జీవించేటువంటి వారుగా ఉంటా ఉన్నారు. వారి జీవితంలో చీకటి ఉంది, వారి క్రియలు చీకటి సంబంధమైనవి, వారి జీవితం చీకటి సంబంధమైనది, వారి క్రియలు కూడా చీకటి సంబంధమైనవి. యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం, ఆ తీర్పుది వెలుగు లోకంలోనికి వచ్చిన గాని తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యం చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడుకున్నట్లు వెలుగునొద్దకు రాడు. 21, సత్యవర్తుడు అయితే తన క్రియలు దేవుని మూలంగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు. కాబట్టి ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం, ఇప్పుడు ఈ వ్యక్తి జీవితంలో ఏదో ఒక లోపము దేవుడు కనుగొంటూ వచ్చింటున్నాడు. ఇంత గొప్ప రాజు, ఎన్నో యుద్ధాలు జయించినటువంటి వాడు, ఈ వ్యక్తిని దేవుడు అంటా ఉన్నాడు, అయ్యో పోనీలే ఎన్నో యుద్ధాలు జయించాడు కదా, ఈయనలో ఉన్న లోపాన్ని వదిలిపెట్టేద్దాంలే అనుకోలేదు. దేవుడు మరి మనల్ని అందరినీ నిర్దోషులుగా కనబడాలన్నది దేవునికి ఉద్దేశం ఏంటో అన్నది. మనమందరం దేవుని దృష్టిలో నిష్కలంకులుగా కనబడాలన్నది దేవునికి ఉద్దేశం ఏంటో అన్నది. మనమందరము దేవుని దృష్టిలో నీతిమంతులుగా కనబడాలన్నది దేవునికి ఉద్దేశం ఏంటో అన్నది. కలంకం లేని వారుగా కనబడాలన్నది దేవునికి ఉద్దేశం ఏంటో అన్నది. ఎక్కడ కలంకము? ముఖం మీద కలంకం కాదు, లేకపోతే ఎక్కడ తేటైన వారుగా కనబడాలి, ముఖం మీద దేహంలో కాదు, అంతరంగా హృదయంలో ప్రతి ఒక్కరము నిర్దోషులంగా, నిష్కలంకులంగా, కపటం లేని వారంగా, మరి డాగు లేని వారుగా కనబడాలన్నది దేవుని యొక్క ఉద్దేశం ఏంటో అన్నది. అందుకే ఎఫెసీ 5వ అధ్యాయంలో చూస్తే కలంకమైనను, డాగైనను, మర్తైనను మరి ఏదీ లేకుండా మనం ఉండుటకే దేవుడు మరి వాక్యమును ఉదక స్నానం చేత మనకు శుద్ధి కలిగేస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను, మర్తైనను అటిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనగా, నిర్దోషమైనగా, మహిమగల సంఘముగా
ఆయన తన యొక్క దాన్ని నిలబెట్టుకుని వాళ్ళని వాక్యమును ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. కాబట్టి మనం నిర్దోషులుగా నిష్కలంకులుగా మరి డాగు మడత మచ్చ లేని వారంగా ఆయన దృష్టిలో ఉండవలనది ఆయనకు ఉద్దేశమైంటానది. కాబట్టి ఈ లోకంలో మరణం అనేది నీతిమంతులకు వస్తుంది, అనీతిమంతులకు వస్తుంది. అయితే మనము ఈ లోకాన్ని విడిచిపెట్టక మునుపు దేవునితో మనము నిర్దోషులుగా ఉన్నామని సాక్ష్యం పొందవలసిన వారంగా ఉన్నాం. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన దేవునితోనూ మనుషులతోనూ మరి తను నిర్దోషమైన వాడిగా ఉండటకై తను ప్రయత్నం చేసినట్లుగా మనం చూస్తాను. అపోస్తుల కార్యాలు చూడండి 24వ అధ్యాయం 16వ వచనం. అపోస్తుల కార్యాలు 24వ అధ్యాయం 16వ వచనం. ఈ విధమున నేను దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు. ఎంత గొప్ప సాక్ష్యం ఇది, చెప్పగలమా మనము? నేను నిర్దోషమైన వ్యక్తిగా ఉన్నాను, నేను నిర్దోషమైన మనస్సాక్షి కలిగిన వ్యక్తిగా ఉన్నాను, నా యందు కపటం లేదు, నా యందు నిర్దోషత్వం ఉన్నది, నేను నిర్దోషిని, ప్రతి విధమైన మరి కలంకము డాగు మడత నా నుండి తీసివేయబడింది అని చెప్పి చెప్పగలమా? చాలా మంది ఈ లోకంలో తమ పాపాన్ని కప్పుకుంటూ జీవించేటువంటి వారుగా ఉన్నారు. వాళ్ళు అనుకుంటారు మేము ఎంతో బాగున్నాము, మేమెంతో మంచి వాళ్ళము, మేమెంతో గొప్పవారము, ఎందుకంటే మేము అనేక రకాలైనటువంటి మంచి కార్యాలు, మానవుల దృష్టిలో మంచి అని ఎంచబడేటువంటి మంచి కార్యాలు ఎన్నో చేస్తా ఉన్నామని వారు తలంచేటువంటి వారుగా ఉంటున్నారు. వారు అనుకుంటారు మానవుల దృష్టిలో మేము మంచివారం కనుక దేవుని దృష్టిలో కూడా మంచి వారమే అనుకుంటారు. నువ్వు మానవుల దృష్టిలో మంచి వ్యక్తి ఉండొచ్చు, కానీ దేవుని దృష్టిలో నువ్వు మంచి వ్యక్తివో కాదు దేవుడే నీ గురించి సాక్ష్యం ఇవ్వాలా. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనం. మేమందరము అపవిత్రుల వంటి వారమైతే మీ నీతి క్రియలని మా నీతి క్రియలను మురికి గుడ్డవలని ఆయన మేమందరం ఆకువలే వాడిపోతుంది, గాలివాను కొట్టుకొని పోనట్లుగా. కాబట్టి మన నీతి క్రియలన్నీ మరి మురికి పేలికల వలె దేవుని దృష్టిలో కనబడతా ఉన్నాయి. దేవుని నీతి మానవుని నీతి సమానం కాదు ఎప్పటికీ కూడా. దేవుని నీతి మానవుని నీతి ఎంతో హెచ్చుగా ఉంటా ఉన్నది. మానవుని నీతి ఎంతో మరి లోపంతో మరి ఎంతో దీనమైనదిగా ఎంతో తక్కువగా ఉంటా ఉన్నది. నువ్వు ఈ భూలోక సంబంధమైన ఏదో దాన ధర్మాల చేత నువ్వు ఏదో దేవుని నీతితో సమానమైన నీతిని నేను కలిగి ఉన్నానని నువ్వు అనుకుంటున్నావేమో. జాగ్రత్త సుమి, భూ సంబంధమైనటువంటి కార్యాల చేత నువ్వు దేవుని నీతితో సమానమైన నీతిని నువ్వు సంపాదించలేవు. ఈ భూ సంబంధమైనటువంటి మానవుల యొక్క కొన్ని మంచి కార్యాలు చేయటం ద్వారా నువ్వు మంచి వ్యక్తిని అనిపించుకున్నావే. ఆ మంచితనము దేవుని మంచితనంతో సమానం కానేరదు. దేవుని మంచితనంతో, దేవుని నీతితో నీ నీతి, నీ మంచితనము ఎప్పటికీ కూడా సమానం కానేరదు. అయితే ఇదే విషయము దేవుడు హిజ్కియాకి యెషయా ద్వారా హెచ్చరిస్తా ఉన్నాడు. ఇదిగో నీ నీతి తక్కువ పడింది, ఇదిగో నీ మంచితనం తక్కువ పడింది, జాగ్రత్త, సరి చేసుకోండి జీవితాన్ని. దేవుని ఎడలు మనుషుల ఎడలను నీవు యోగ్యమైన వాడుగా ఉన్నావని సరి చేసుకుని దేవుడు యెషయా చేత హిజ్కియాకు హెచ్చరించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే సరి చేసుకోకుండా లోకం విడిచిపెడితే ఒకరోజు ఆయన సింహాసనం యొక్క మనం నుంచోవాలి. ఎవరైనా నుంచోవాలి. నాకు యేసు ప్రభు అవసరం లేదు, నాకు యేసు ప్రభు అవసరం లేదు నువ్వు అనుకుంటున్నావేమో. నువ్వు నువ్వు అవసరం లేదు అనుకుంటున్నావు. ఈ లోకం వదిలిపెట్టిన తర్వాత నువ్వు ఆయన సింహాసనం ముందే నువ్వు నుంచోవాలి. ఎందుకు నుంచోవాలో చూపిస్తాను చూడండి. 2 కొరింథీ 5వ అధ్యాయం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలములను ప్రతి వాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం మీద. కాబట్టి ఎందుకు క్రీస్తు న్యాయపీఠం మీద నుంచోవాలి అంటే అందరూ ఆయన సృష్టించినటువంటి సమస్తమును సృష్టించినటువంటి సృష్టికర్త అంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన చేతుల్లోనే మానవుని యొక్క జీవన్ మరణములు ఉన్నాయి. మొదటి సమూయేలు 2వ అధ్యాయం 6వ వచనం. మొదటి సమూయేలు 2వ అధ్యాయం 6వ వచనం చదండి. జనులను సజీవులు గాను మృతులను గాను చేయవాడు
యెహోవాయే. పాతాళమునకు పంపుచు అందులో రప్పించువాడును ఆయన. కాబట్టి ఒక వ్యక్తిని సజీవులుగాను ఒక వ్యక్తిని మరణమునకు అప్పగించువాడు ఆయన ఉంటా ఉన్నాడు. అయితే నువ్వు ఈ లోకం విడిచిపెట్టక మునిపే నీ జీవితాన్ని సరి చేసుకోవాలా. అది మాత్రమే కాదు, ఆయన న్యాయపీఠం మీద నుంచోవాలి. ఎందుకు ఆయన న్యాయపీఠం మీద నుంచోవాలా? ఆయన సృష్టికర్త అయినటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. రోమిలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము, రోమిలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. ఆయన మూలమున ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగినవి యుగ యుగముల వరకు ఆయన మూలముగా ఆయన ద్వారా ఆయన నిమిత్తం సమస్తం కలిగి ఉన్నాయి. ఆయనే సమస్తం సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి వాడేంటా ఉన్నాడు. ఆయన లేకుండా ఏమి లేదు. యేసుక్రీస్తు ప్రభువారు లేకుండా సృష్టి లేదు. మానవుని యొక్క ఆరంభానికి హీ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ హ్యూమన్ రేస్. మానవుని యొక్క పుట్టుకకు కారణభూతుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏంటా ఉన్నారు. హీ విల్ బికమ్ ద ఎండ్ ఆఫ్ ద హ్యూమన్ రేస్. మానవులను ఒకరోజు ఈ భూమిని సంపూర్ణంగా నిర్మూలన చేసి తన మహిమగల రాజ్యమును పరలోకంలో నుండి తీసుకొని వచ్చేవాడు యేసుక్రీస్తు ప్రభువారు ఏంటా ఉన్నారు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదవండి. అంతటి నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమి గతించెను, సముద్రం ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని ఎదుట నుండి. కాబట్టి ఒకరోజు సమస్తమును అంతరించినదాయి దేవుడు కేవలము మరియు తన రాజ్యమును పరలోకంలో నుండి తీసుకొచ్చి వాడే ఉంటా ఉన్నాడు. తాను సిద్ధపరిచినటువంటి పరిశుద్ధ పట్టణం, తాను సిద్ధపరిచినటువంటి ఆ పట్టణాన్ని, తనలో నివాసమున్నటికై ఆ పట్టణాన్ని ఆయన తీసుకొచ్చి వాడే ఉంటా ఉన్నాడు. ఇప్పుడున్న భూమి, ఇప్పుడున్న ఆకాశము, ఇప్పుడున్న సముద్రము అన్ని కూడా లయమైపోయేవిగా ఉంటా ఉన్నాయి. ఇది పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఎంతో స్పష్టంగా ఈ యొక్క సృష్టి యొక్క ఆరంభమును గురించి, ఈ సృష్టి యొక్క అంతమును గురించి ఎంతో స్పష్టంగా బైబిల్ తెలియజేస్తాను. మరి ఏ గ్రంథము మానవుని యొక్క ఆరంభమును తెలియజేయలేదు, సృష్టి యొక్క ఆరంభమును తెలియజేయదు, మానవునికి అంతాన్ని తెలియజేయలేదు, అంటే సృష్టి యొక్క అంతాన్ని తెలియజేయలేటువంటిదిగా ఉంటా ఉన్నది. అయితే పరిశుద్ధ గ్రంథం ఇట్ రివీల్స్ ఆల్ ద బిగినింగ్ ఆఫ్ ద క్రియేషన్, ఇట్ రివీల్స్ ద బిగినింగ్ ఆఫ్ ద క్రియేషన్, ఇట్ రివీల్స్ ద బిగినింగ్ ఆఫ్ ద మ్యాన్కైండ్, ఇట్ రివీల్స్ the end of the mankind and the end of the creation. మానవునిక ఆరంభాన్ని తెలియజేసేది, సృష్టి ఆరంభాన్ని తెలియజేసేది, మానవునికి అంతాన్ని, సృష్టి యొక్క అంతాన్ని తెలియజేసేటువంటిది పరిశుద్ధ గ్రంథం బైబిల్ అయి ఉంటా ఉన్నది. నాట్ ఓన్లీ దట్, ఇట్ రివీల్స్ హౌ గ్రేట్ ద గాడ్ ఈస్. దేవుడు ఎంత గొప్పవాడు దాన్ని తెలియజేసేటువంటిదిగా ఉంటా ఉన్నది. ఇట్ రివీల్స్ హౌ గ్రేట్ అండ్ హౌ మైటీ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క రాజ్యం ఎంత గొప్పదో దాని గొప్పతనాన్ని వివరించేది పరిశుద్ధ గ్రంథం బైబిల్ అయి ఉంటా ఉన్నది. కాబట్టి మనం చూస్తా ఉన్నాం 2 పేతురు 3వ అధ్యాయము చదవండి 11-12 వచనాలు చదవండి. ఇవన్నీ ఇటు లయమైపోవును గనుక ఆకాశములు రవులుకొని లయమైపోయినట్టు, పంచభూతములు మహావేంద్రంతో లయమైపోయినట్టు, దేవుని దినపు రాకడ కొరకై కనిపెట్టుచు దాని ఆశతో కాబట్టి మనం చూస్తుంటున్నాము అన్ని కూడా పంచభూతాలు, భూమి, ఆకాశము, సముద్రం అన్ని లయమైపోయి దేవుడు తన రాజ్యంను స్థాపించువాడు ఏంటో అన్నాడు. దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ వెరీ సూన్. ఎంతో దగ్గరలో దేవుని రాజ్యం. అదో ఆయన సృష్టికి ఆది మరి క్రియేటర్ ఆఫ్ దిస్. ఆయన సృష్టికర్త అయినటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మనం చూస్తా ఉన్నాము చూడండి, చాలా మంది అనుకుంటాము నా ఇష్టము అని అనుకుంటాం, కానీ మన కాలములు కూడా ఆయన వశంలోనే ఉన్నట్లుగా దేవుని వాక్యం తెలియజేస్తాను. 31 కీర్తన 15వ వచనం, 31 కీర్తన 15వ వచనం చదవండి. 37వ కీర్తన 15వ వచనం. నీ కాలగతులు ఎవరి వశంలో ఉన్నాయి? నీ భార్య వశంలో లేవు, నీ భర్త వశంలో లేవు, నీ తండ్రి వశంలో లేవు, నీ తల్లి వశంలో లేవు. నీ కాలగతులు దేవుని వశంలో ఉన్నాయి. అందుకే ఇందాక 1 సమూయేలు 2వ అధ్యాయం 6వ వచనం చదివినాం.
ఆయన సజీవుడిగా చేయవాడు, మరణంకు అప్పగించేవాడు. నీ కాలగతులు ఆయన వశంలో ఉన్నాయి. తర్వాత మీరు అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయం, అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయం 7వ వచనం చదండి. అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయం 7వ వచనం. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు, వారిని తెలుసుకొనుట నీ కాలగతులు దేవుని వశంలో ఉన్నాయి. కాలములు సమయములు దేవుని యేసుక్రీస్తు ప్రభువారి వశంలో ఉన్నాయి. నీ కాలగతులు కూడా యేసుక్రీస్తు ప్రభువారి వశంలో ఉన్నాయి. ఆయనంత గొప్ప అద్వితీయ దేవుడై ఉంటా ఉన్నాడు. ఆయనంత గొప్ప అద్వితీయ దేవుడై ఉంటా ఉన్నాడు. ఈ రాత్రి నువ్వు అనుకుంటున్నావు, ఓ యు ఆర్ సంథింగ్ అనుకుంటున్నావు. యు ఆర్ నథింగ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. నేను అనుకుంటున్నావు యూ హ్యావ్ అచీవ్డ్ మచ్ గుడ్ నేమ్ అని అనుకున్నాను. ఎంతో గొప్ప పేరు సంపాదించుకున్నాను అనుకుంటున్నావు. నీ మంచి పేరు ఏదైతే సంపాదించుకున్నావు, దట్ వోంట్ మేక్ యూ టు రీచ్ హెవెన్. అది నిన్ను పరలోకం వరకు, మోక్షం వరకు అది నిన్ను చేర్చలేనిదిగా ఉంటానది. నీవు భూ సంబంధమైన మంచి కార్యాలు, దేవుని నీతితో సమానమైన నీతి గలవాడిగా గాని, దేవుని మనస్తత్వంతో సమానమైన మనస్తత్వం గలవాడిగా నిన్ను చేయలేవు. అందుకే దేవుడు ఆ గొప్ప రాజు అయినటువంటి హిజ్కియాతో చెప్తా ఉన్నాడు, ఇదిగో నువ్వు మరణమవుతున్నావు, నీటిని చక్కబెట్టుకో అంటే ఆయన జీవితంలో కూడా ఏదో లోపం ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అందుకే 38వ కీర్తనలో అక్కడ 38 యెషయా గ్రంథం, క్షమించండి 38 యెషయా గ్రంథంలో ఆయన మరణం అని చెప్పగానే ఎన్నో యుద్ధాలు జయించినటువంటి ఆయన భయపడడం మొదలుపెట్టినాడు, కన్నీరు గారడం మొదలుపెట్టి ఆయన అంటా ఉన్నాడు, అయ్యా నేను ఎంత యథార్థంగా నడుచుకున్నానో, నువ్వు యథార్థంగా నడుచుకుంటున్నావా దేవుని దృష్టికి? ఆయన అంటా ఉన్నాడు, నీ సన్నిధిలో యెహోవా యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధిలో నేను ఎట్లా నడుచుకున్నాను. ఈయనంట యథార్థ హృదయంతో, దేవుని అయితే యథార్థ హృదయంతో నడుచుకున్నాడంట. నువ్వు ఎవరైతే యథార్థ హృదయంతో నడుచుకుంటున్నావు, నువ్వు దేవునితో మనుషులతో అన్ని సరి చేసుకున్నావా? చెప్పగలవా? నా యందు నిర్దోషత్వం ఉన్నదని, నా యందు యథార్థత ఉన్నదని, నా నడత పవిత్రమైందని, నా ఆలోచనలు పవిత్రమైనవని చెప్పగలవా? అయితే ఈ రాజు ఆయన నడత, ఆయనలో ఏదో లోపమున్నట్లుగా దేవుడు గమనించినట్లుగా చూస్తున్నాం. ఈ రాత్రి నీలో కూడా, ఇక్కడ ఉన్నటువంటి నీలో కూడా ఏదో లోపం ఉంది. నీ నీతి దేవుని నీతితో సమానంగా లేదు. నీ మనసునము దేవుని మనసునంతో సమానంగా లేదు. నీ యథార్థత దేవుని యథార్థతతో సమానంగా లేదు. అందుకే ఈ రోజు దేవుని దృష్టికి నువ్వు తక్కువపడ్డావు. అందుకే దేవుడు అంటా ఉన్నాడు, సరి చేసుకోమని చెప్తా ఉన్నాడు. ఏ విధంగా సరి చేసుకోవాలి చూడండి. ఇక్కడ రాయబడింది 38వ కీర్తన, 38 యెషయా గ్రంథము చూడండి, 38 యెషయా గ్రంథము అక్కడ చూడండి 9వ వచనం నుండి కొన్ని వచనాలు, ఒక 5-10 నిమిషాలు ముగించుకుంటాం. యూదా రాజైన హిజ్కియా రోగి ఆరోగ్యం పొందిన తర్వాత అతడు రచించినది 10వ వచనం. యెహోవా సజీవుల దేశం యెహోవాను చూడకపోదును, మృతులు లోక నివాసినై ఇకను మనుషులను కానకపోదునని నేను అనుకుంటుని. ఉదయమగు వరకు ఓర్చుకొంటిని, సింహము ఎముకలను విరుచున్నట్లు నొప్పి చేత నా ఎముకలను విరువబడెను. ఒక దినములోగానే నీవు నన్ను సమాప్తి చేయదువు. 14. నేనేమందును, నాకు మాట ఇచ్చును, ఆయనే నెరవేర్చును. నాకు కలిగిన వ్యాకులమును బట్టి నా సంవత్సరాలన్నీ నేను మెల్లగా నడుచుకొందును. 16. మితమైన ఆయాసం నాకు నెమ్మది కలుగుటకు కారణమైను. నీ ప్రేమ చేత నా ప్రాణం నాశనము గోతి నుండి విడిపించితివి. చదవండి. నీ వీపు వెనుక తట్టు నా పాపములని నీవు పారవేసితివి. కాబట్టి ఇక్కడ మనం చూస్తా ఉన్నాము, ఇక్కడ హిజ్కియా ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నాడు, దేవుని తట్టు తిరిగి గొడవ తట్టు తిప్పి తన ముఖంను కన్నీరు విడుస్తూ మరణం కావాల్సినటువంటి హిజ్కియా ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నాడో, దేవుడు హిజ్కియా ఆయుష్ను పొడిగించినటువంటి వాడు ఏంటా ఉన్నాడు. కారణం ఏంటంటే నీ కాలగతులు, జీవన్మరణములు దేవుని చేతిలో ఉన్నాయి. ఇదే అనుభవం గుండా ఈ కుటుంబం వెళ్తూ వచ్చింది. అయితే వారు తప్పు చేసినారని కాదు,
మరి ఎటువంటి వారికైనా మీ యొక్క చీకటి అనేటువంటి అనుభవం గుండా వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అయితే దావీదు జీవితంలో కూడా అనారోగ్యమైనటువంటి పరిస్థితి గుండా వెళ్తూ వచ్చింటున్నాడు. తన నడుములలో ఒక రోగం ఉన్నట్లుగా మరి దావీదు జీవితంలో మనం చూస్తా ఉన్నాం. తన నడుములలో చూడండి 38వ కీర్తన 7వ వచనం, దావీదు నడుములో మరి నడుములో ఏదో ఒక రోగం ఉంది. 30 తాపముతో నిండియున్నది, నా శరీరములో ఆరోగ్యము లేదు, నేను సమస్యల్ని బహుగా నలిగి ఉన్నాను. కాబట్టి నా నడుము తాపంతో నిండి ఉన్నది, నా శరీరంలో ఆరోగ్యం లేదు. కాబట్టి దావీదు జీవితంలో కూడా ఏదో ఒక అనారోగ్య పరిస్థితి గుండా వెళ్తూ వచ్చింటున్నాడు. ఎప్పుడైతే ఆ పరిస్థితి గుండా విడిపించబడినాడో, ఆ పరిస్థితి గుండా దేవునికి మొరపెట్టి ఆ అనారోగ్యం నుండి స్వస్థత పొందినాడో, అప్పుడు పూర్ణ హృదయంతో దేవుణ్ణి స్తుతించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అది మాత్రమే కాదు, పూర్ణ హృదయంతో దేవుని మహింపరిచినట్లుగా, ఎల్లప్పుడూ ఆయనను మహింపరిచినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆ విధంగానే ఇప్పుడు హిజ్కియా అనేటువంటి ఈ రాజు కూడా ఇప్పుడు తన జీవితాన్ని సరి చేసుకున్నాడు. అందుకే అంటా ఉన్నాడు 38వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు, నీ 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 వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసితివి. ఆయన దేవుడు చెప్పినప్పుడు, నీవు సరి చేసుకోమని చెప్పినప్పుడు ఆయన సరి చేసుకోవడానికి ఇష్టపడినాడు. అవును ప్రభువా, ఎక్కడో తక్కువ పడినాను, నేను నీ నీతితో సమానమైన నీతి గలవానిగా లేను, నీ మంచితనంతో సమానమైన మంచితనం గలవానిగా లేను, నీ యథార్థతతో సమానమైన యథార్థత గలవానిగా లేను. ఓ ప్రభా, నా జీవితంలో ఏదో నీకు నచ్చనిది ఉన్నది. నేను మనుషుల దృష్టికి గొప్పవాడిగాను మంచివాడిగా ఉన్నాను, లేకపోతే మంచివాడిగాను మంచిదానిగాను ఉన్నాను, కానీ నీ దృష్టిలో నేను ఎట్లున్నానన్నది మరి హిజ్కియా పరీక్షించుకుంటూ వచ్చింటున్నాడు. అయితే హిజ్కియా జీవితంలో ఎప్పుడైతే పరీక్షించుకున్నాడో దేవుడు తన లోపాన్ని చూపించినాడు. అయితే ఇప్పుడు తన పాపాన్ని ఒప్పుకున్నాడు. అందుకే తన పతనాన్ని ఒప్పుకున్నప్పుడు ఆయన అంటా ఉన్నాడు, తన పాపం క్షమించబడింది. అందుకే ఇక్కడ 17వ వచనంలో, నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నీ పాపములు క్షమించబడినాయా చెప్పగలవా? నీ లోపములు నీ పతనాలన్నీ సరిచేయబడినాయా చెప్పగలమా? ఇక్కడ కూర్చున్నటువంటి వారు ఇంకా దేవునితో సమాధానం లేకుండా జీవిస్తున్నారేమో, ఇంకా ఇక్కడ కూర్చున్నటువంటి వారు మనుషుల దృష్టిలో వేషధారులుగా జీవిస్తున్నారేమో, సరైన జీవితాలు జీవించకుండా జీవిస్తున్నారేమో. అయితే ఈ లోకం విడిచిపెట్టక మునుపే దేవునితో మనుషులతో సమాధాన పడవలసినటువంటి వారంగా ఉంటా ఉన్నాం. ఎప్పుడైతే అట్లు సమాధాన పడతామో, ఎవరైతే వారి జీవితాన్ని సరి చేసుకుంటారో వారే పూర్ణ హృదయంతో యెహోవాను స్తుతించేటువంటి వారిగా ఉంటా ఉన్నారు. 86వ కీర్తన 12వ వచనం, 86వ కీర్తన, నా పూర్ణ హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించదును, నీ నామమును నిత్యము. ఇప్పుడు ఇదే దావీదు ఎప్పుడైతే తన యొక్క రోగం స్వస్థత పొందినాడో పూర్ణ హృదయంతో దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాడు. హిజ్కియా కూడా ఎప్పుడైతే తన మరణం తప్పించబడి ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ ఇవ్వబడిందో పూర్ణ హృదయంతో ఇప్పుడు అంటా ఉన్నాడు ధైర్యంగా, ప్రభువా, నా ఆయుష్ను పొడిగించుడికై నా పాపములన్నీ నీ వీపు వెనుక వేసుకున్నావు అని చెప్పి సెలవిస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు నీ పాపములను తీసివేయడానికి వచ్చి ఉంటున్నాడు. నిన్ను దేవుని నీతితో సమానమైన నీతి గలవాడిగా చేయడానికి కోసము, దేవుని నీతితో సమానమైన నీతి మంత్రాలుగా చేయడం కోసం యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకంలోనికి వచ్చినటువంటి వారుగా ఉంటా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని మంచితనంతో సమానమైన మంచితనం కలిగినట్టు కొరకాయ ఆయన ఈ లోకంలోనికి వచ్చినటువంటి వాడై ఉంటా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు నీవు దేవుని మంచితనంతో సమానమైన మంచితనము కలిగిన వ్యక్తిగా ఉన్నట్టుకాయ ఆయన ఈ లోకంలోనికి నీ కోసం వచ్చినటువంటి వాడై ఉంటా ఉన్నాడు. నీవు దేవుని యథార్థతతో సమానమైన యథార్థత కలిగినట్టుకాయ ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి నీ కోసము ఆయన వచ్చినటువంటి వాడై ఉంటా ఉన్నాడు. ఎందుకనగా నశించినటువంటి లోకంలో నుండి నిన్ను తన రాజ్య వారసురాలుగా చేసుకోవడం కోసమే యేసుక్రీస్తు ప్రభువారు భూలోకంలోనికి వచ్చినటువంటి వాడే ఉంటా ఉన్నాడు. ఏ రకంగా యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను దేవుని నీతితో, దేవుని మంచితనంతో, దేవుని యథార్థతతో సమానమైన నీతి మంచితనము యథార్థ కలవారిగా చేయగలరంటే ఆయన కలవరసులో కార్చిన ఆ అమూల్యమైన నిర్దోషమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత ఆయన నిన్ను దేవుని నీతితో సమానమైన నీతి గలవారుగా, దేవుని యథార్థతతో సమానమైన యథార్థ గలవారుగా, దేవుని మంచితనంతో సమానమైన మంచితనం గలవారుగా ఆయన చేయగలిగినటువంటి వాడే ఉంటా ఉన్నాడు. కేవలము దేవుని నీతితో సమానమైన నీతి గలవారుగా, దేవుని యథార్థతో సమానమైన యథార్థ గలవారుగా, దేవుని మంచితనంతో సమానమైన మంచితనం గలవారుగా చేపట్టకాయ మనము
మన హృదయమును ప్రభుకి ఇవ్వవలసినటువంటి వారంగా ఉంటున్నాం. ఆయనను మన హృదయంలోనికి ఆహ్వానించవలసినటువంటి వారమై ఉంటా ఉన్నాం. మనము పాపులమని, మనం జన్మదా పాపులమని గుర్తెరగవలసినటువంటి వారమై ఉంటా ఉన్నాం. 50వ కీర్తనలో లేఖనం సెలవిస్తోంది, నా తల్లి నన్ను పాపంలో గర్భం దాల్చినదని ఒక గొప్ప రాజు ఆయన చెప్పినటువంటి వాడే ఉంటున్నాడు. మనం జన్మంతోనే పాపులము, మనము పాపం చేయమని ఎవరు నేర్పించలేదు, కానీ స్వభావ సిద్ధంగానే పాప స్వభావము పుట్టుకతోనే మనకు వచ్చినటువంటిదిగా ఉంటాడు. ఆ జన్మద పాప స్వభావం నుండి ప్రభు యేసు రక్తంలో కడగబట్ట ద్వారా ప్రభు మనల్ని సంపూర్ణంగా పాప స్వభావం నుండి విడిపించి దైవ స్వభావంలో క్రీస్తు రక్తంలో కడగబట్ట ద్వారా నిన్ను పాలిభాగస్తురాలుగా చేసేటువంటి వాడే ఉంటా ఉన్నాడు. అప్పుడే దేవుని దృష్టికి లోపం లేని వాడవుగా, లోపం లేని దానవుగా నువ్వు కనబడగలిగినటువంటి వ్యక్తిగా ఉంటా ఉన్నావు. యేసు రక్తంలో నువ్వు కడగబడకపోతే, శిలువ రక్తంలో నువ్వు కడగబడకపోతే నువ్వు ఎన్నడూ దేవుని దృష్టికి నిర్దోషివుగా, నిష్కలంకుడుగా, నిర్దోషురాలుగా, నిష్కలంకురాలుగా, యథార్థ హృదయం కలిగిన దానుగా నువ్వు ఎప్పటికీ కూడా చేయబడలేవు. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయండి. ఈ రాత్రి ఆనాడు హిజ్కియా గొప్ప రాజు మరణం అవుతామనగానే భయపడినాడు. అయితే తన ఇంటిని చక్కబరుచుకోమన్న హెచ్చరికను స్వీకరించినాడు, ఒప్పుకున్నాడు. ఇప్పుడు తన పాపము దొర్లించి వేయబట్ట చూచినాడు. తన పాపములంటే దేవుడు తన వీపు మీద వేసుకున్నాడు. నీ పాపమును కల్వరిస్తులు మ్రానుపై మోసి నీ పాపంకి వచ్చి శిక్షను భరించినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువు. యేసు రక్తంలో కడగబడకపోతే నీకు మోక్షం లేదు. యేసు రక్తంలో నువ్వు కడగబడకపోతే నీకు సమాధానం లేదు. యేసు రక్తంలో నువ్వు కడగబడకపోతే దేవుని నీతిని నువ్వు ఎప్పుడు కూడా అర్థం చేసుకోలేవు. యేసు రక్తంలో నువ్వు కడగబడకపోతే దేవుని యథార్థత ఎంత గొప్పదో, దేవుని మంచితనం ఎంత గొప్పదో నువ్వు ఎన్నటికీ కూడా తెలుసుకోలేవు. నువ్వు బ్రతికినంత కాలం మనుషుల దృష్టిలో, మానవుల దృష్టిలో గొప్పవాడవని, మంచివాడవని అనిపించుకోవచ్చు, కానీ దేవుని దృష్టికి నువ్వు మంచివాడవు కాలేవు. కాబట్టి ఈ రాత్రి ఇక్కడ కూర్చున్నటువంటి వారు ఎవరైనా ఇంకా పాప క్షమాపణ పొందకుండా ఉంటే, ఇంకా దేవునితో సమాధానం లేకుండా జీవిస్తే, ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతా ఉన్నాడు. నీ జీవితాన్ని సరి చేసుకో, దేవునితో సమాధానపడు, మనుషులతో కూడా సమాధానపడు. నీకు దేవుడు అవసరం. నీ మంచి కార్యాలు, నీ దాన ధర్మాలు, లేకపోతే నువ్వు మనుషుల దృష్టికి యోగ్యమైన కార్యాలు ఏవైతే చేస్తున్నావో, మంచివాడిని అనిపించుకోవడానికి, మంచిదాన్ని అనిపించుకోవడానికి, అవి ఏవి నీకు దేవుని నీతిని ఆపాదించవు. ఆ కార్యాలు ఏవి కూడా దేవుని మంచితనాన్ని నీకు ఆపాదించవు. నువ్వు చేసే మంచి కార్యాలన్నీ మనుషుల నీతిని, మనుషుల మంచితనాన్ని నీకు ఆపాదింపజేస్తున్నాయి, కానీ అవేవి దేవుని నీతిని, దేవుని మంచితనాన్ని, దేవుని యథార్థతను నీకు ఆపాదించడం లేదు. నీవు దేవుని దృష్టిలో లోపం లేని వ్యక్తివిగా, నిందారహితమైన దానవుగా, కలంకం లేని వ్యక్తివిగా, నిర్దోషివిగా, పరిశుద్ధమైనటువంటి వారంగా మనం కనబడాలంటే యేసు రక్తంలో కడగబడి తీరాలి. ఆనాడు మరణ పడక మీద ఉన్నటువంటి యేషయ్యాకి యేసు కావాల్సి వచ్చింది. ఈ రోజు బహుశా నువ్వు ఇంకా మరణ పడక మీద లేకపోవచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు, అయినా నీకు యేసు అవసరం. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషేకుడు. యేసు లేకపోతే నీకు మోక్షం లేదు. యేసు లేకపోతే నీకు సమాధానం లేదు. యేసు లేకపోతే నీకు దేవుని నీతి లేదు. యేసు లేకపోతే నీకు దేవుని యథార్థతను ఎప్పుడు రుచించలేవు. యేసు లేకపోతే నీకు మోక్ష ప్రవేశం లేదు. అందుకే యేసు ప్రభువు చెప్పినారు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఈ రాత్రి ప్రభు ప్రేమతో నిన్ను ఆహ్వానిస్తా ఉన్నాడు. ఈ రాత్రి ప్రభుని కాదంటావా? ఈ రాత్రి ప్రభు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. ఆయన నిన్ను దేవుని నీతి కలవాడిగా చేయడం కోసం, దేవుని మనసునం కలవారిగా నిన్ను చేయడం కోసం, దేవుని దృష్టిలో నిర్దోషిగా, నిష్కలంకమైన వ్యక్తివిగా చేయడం కోసం ఆయన సింహాసనం వదిలిపెట్టి లోకంలోనికి మానవతారిగా వచ్చినాడు. మేకల యొక్క గొర్రెల యొక్క రక్తం నీలో లోపాన్ని తీసివేయలేదు. నీ దాన ధర్మాలు నిన్ను దేవుని నీతితో సమానమైన నీతి గలవారిగా చేయలేవు. నిన్ను దేవుని నీతితో సమానమైన నీతి గలవారిగా, యథార్థత గలవారిగా, మంచితనం గలవారిగా చేయగలిగినది ఏది అంటే యేసు ప్రభు వారి యొక్క శిలువ రక్తం మాత్రమే. దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది, యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయాలి. దేవుడు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. ఎన్నో రోజుల నుంచి దేవుడు నీ వైపు చూస్తా ఉన్నాడు, నిన్ను బ్రతిమలాడుతూ ఉన్నాడు. ఎన్నోసార్లు ప్రభుని కాదనుకున్నావు, ఎన్నోసార్లు ప్రభుని తృణీకరించినావు. ఈ రాత్రి ప్రభు ఇంకనూ నిన్ను బ్రతిమలాడుతూ ఉన్నాడు. ప్రభు నిన్ను దాటి వెళ్ళక మునిపే ప్రభు నిన్ను దాటి వెళ్ళక మునిపే ప్రభు నిన్ను రక్షకుడిగా ప్రభువుగా స్వీకరించు.
ప్రభుని రక్షకుడిగా ప్రభుగా స్వీకరించు. ఈ రాత్రి ఆయన నిన్ను దేవుని నీతి గలవాడిగా, దేవుని యథార్థత గలవాడిగా, దేవుని మనసును గలవాడిగా చేయాలని ఆశపడతా ఉన్నాడు అన్నమాట. ఈ రాత్రి దేవుడు నిన్ను దేవుని నీతి గలదానిగా, దేవుని యథార్థత, దేవుని మనసును గలదానిగా దేవుడు నిన్ను కూడా చేయాలని అనుకుంటాడు. మనల్ని ఆ విధంగా నా జీవితాన్ని మార్చినాడు. ఒకరోజు ఎంతో భయంకరమైన జీవితం జీవించి చనిపోవాలనుకున్నాను నేను. దేవుడు నన్ను మరణం నుండి తప్పించినాడు. నా పాపములు క్షమించినాడు. నా పాపములు నాలో నుండి దొరికిపోత నేను గ్రహించగలిగినాను. ఇది యథార్థమైన మాట. నా పాపములు నాలో నుండి దొర్లి వేయబడుట నేను గ్రహించగలిగినాను. ఆ గొప్ప సంతోషం నాలో ప్రవేశించింది. ఎప్పుడు తెలుసా? యేసు ప్రభువా, నేను పాపిని, నీ శిలువ రక్తంతో నన్ను కడుగుమని అడిగినప్పుడు, యథార్థంగా అడిగినప్పుడు, ఆ దినాన నాలో ఈ మార్పు కలిగినది. ఈ రోజు దేవుడు అటువంటి దేవుని నీతి కలిగిన వారుగా, దేవుని పరిశుద్ధత, దేవుని యథార్థత, కలంకం లేని, డాగు లేని వారుగా చేయాలని నేను ఆశపడతా ఉన్నాడు. అటువంటి వ్యక్తిగా చేయబడాలి అంటే ఈ రాత్రి ప్రభుని నీ రక్షకుడిగా స్వీకరించు. ప్రభువా, నేను పాపిని, నీ శిలువ రక్తంతో నన్ను కడుగు, నా పాపములు నా నుండి దూరపరచు ప్రభువా, నన్ను నీ బిడ్డగా అంగీకరించు. ఈ మాటలు నిన్ను దేవుని నీతి గలవారుగా, కలంకం లేని, డాగు లేని, మడత లేని వారుగా, దేవుని యథార్థత కలిగిన వారుగా, దేవుని మనసుతనం అంత మనసుతనం గల వారుగా నిన్ను మార్చినవుగా ఉంటా ఉన్నాయి. ప్రార్థన. మోకరించండి, కళ్ళు మూసుకునండి. మోకరించండి, కళ్ళు మూసుకునండి. ఒక్క నిమిషము. నువ్వు అనుకున్న నీతి సరైన నీతి కాదు. నువ్వు అనుకునే యథార్థత సరైన యథార్థత కాదు. నువ్వు అనుకునే మంచితనము నిజమైన మంచితనం కాదు. అది మనుషుల దృష్టిలో యథార్థత, అది మనుషుల దృష్టిలో మంచితనం. అది దేవుని దృష్టిలో అది యథార్థతగా ఎంచబడదు, అది మంచితనంగా ఎంచబడదు. దేవుని యథార్థత నీ యథార్థత కంటే చాలా గొప్పది. దేవుని నీతి నీ నీతి కంటే చాలా గొప్పది. దేవుని మనస్తనం నీ మనస్తనం కంటే చాలా గొప్పది. మానవుల నీతి క్రియలను మురికి పేలికలే. ఈ రాత్రి ఎంతో నీతి కలిగినటువంటి దేవుడు నిన్ను దేవుని నీతిని నీకు ఆపాదించాలని ఆయన నిన్ను ప్రేమించి నిన్ను ఆహ్వానిస్తా ఉన్నాడు. ఇంతకాలము దేవునితో సమాధానం లేకుండా జీవించినావు, సరిలేని జీవితం జీవించినావు. కనీసం ఇప్పుడైనా సరి చేసుకోవా? ఇంకా సమయం ఉంది అనుకుంటున్నావేమో, ఇంకా సమయం లేదు. ఇంకా సమయం ఉంది అనుకుంటున్నావేమో, ఇంకా సమయం లేదు. ఈ రాత్రి దేవుని దృష్టికి నీతిమంతుడు కా, దేవుని దృష్టికి యథార్థవంతుడివి కా, యథార్థవంతురాలివి కా, దేవుని దృష్టికి నీతిమంతురాలివి కా, నీతిమంతుడివి కా. దేవుని దృష్టిలో మంచివాడుగా, మంచిదానవుగా జీవించడానికి తీర్మానం చేసుకో. అటువలే దేవుని దృష్టికి నీతిమంతుడుగా, యథార్థవంతుడుగా, యథార్థవంతురాలవుగా, నీతిమంతురాలవుగా, మంచివారుగా చేయబడాలి. నిర్దోషమైన, నిష్కలంకమైన వారుగా చేయబడాలి అంటే యేసు రక్తంలో నువ్వు కడగబడాలి. యేసు ప్రభు శిలువ రక్తంలో నువ్వు కడగబడకపోతే దేవుని దృష్టికి నువ్వు ఎప్పటికీ కూడా నీతిమంతుడివి కాలేవు, నీతిమంతురాలివి కాలేవు. యేసు రక్తంలో కడగబడకపోతే దేవుని దృష్టిలో నువ్వు ఎప్పటికీ కూడా మంచి వ్యక్తివి కాలేవు. నువ్వు ఎంత గొప్ప వ్యక్తివైనా సరే ఈ లోకంలో యేసు రక్తంలో కడగబడకపోతే నువ్వు ఎప్పటికీ కూడా దేవుని దృష్టిలో యథార్థమైన వ్యక్తివి కాలేవు. మనుషుల దృష్టిలో అవ్వచ్చేమో కానీ దేవుని దృష్టిలో కాలేవు. యేసు రక్తంలో నువ్వు కడగబడకపోతే నీ జీవితంలో ఎన్నో కలంకములతో నిండుకున్న వ్యక్తివిగా ఉంటావు. ఎప్పటికీ కూడా నిష్కలంకుడివి, నిష్కలంకురాలివి నువ్వు కాలేవు. యేసు రక్తం ప్రతి పాపం నుండి కడిగిపోతులుగా చేయండి. ఎవరైతే దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారో శిలువ రక్తంతో కడగబట్ట ద్వారా, ప్రభువైన యేసు నామములో విశ్వాసం ఉంచడం ద్వారా, ఎవరైతే దేవుని దృష్టిలో మంచివారుగా ఎంచబడుతున్నారో శిలువ రక్తంలో కడగబట్ట ద్వారా, యేసు రక్తంలో కడగబట్ట ద్వారా, ఎవరైతే దేవుని దృష్టి మంచివారుగా ఉంటున్నారో, ఎవరైతే యథార్థ హృదయులుగా యేసు రక్తంలో కడగబట్ట ద్వారా యథార్థ హృదయులుగా చేయబడుతున్నారో వారికి దేవుడు తనతో యుగయుగములు ఉండే ధన్యతనిచ్చేవాడుగా ఉంటున్నాడు. ఈ రోజు ధైర్యంగా కుటుంబం చెప్పగలదు, మేము దేవునితో కూడా ఉంటాం యుగయుగలని చెప్పగలదు. నువ్వు చెప్పగలవా? చెప్పలేవేమో. అయితే రాత్రి ప్రభు నిన్ను ప్రేమించి ఆహ్వానిస్తున్నాడు. నీ జీవితాన్ని మార్చుకో. హిజ్కియా ఆ గొప్ప రాజు దేవుని మాటలు విన్న వెంటనే తన జీవితాన్ని మార్చుకున్నాడు. నువ్వు ఒక రాజే తన జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడితే, దేవునికి లోబడడానికి ఇష్టపడితే నువ్వు లోబడవా? దేవుని కంటే గొప్ప స్థానంలో ఉన్నావా అనుకుంటున్నావా? వద్దు సుమి, దేవుణ్ణి కాదనుకోకు. ఈ రాత్రి ప్రభు ఆహ్వానాన్ని స్వీకరించు. ప్రేంగల తండ్రి, మానవ హద్దుబాటులో విత్తమైన వాక్యం నీరు కట్టి ఫలింపచేయండి. ప్రభా, యేసు రక్తంలో కడగబట్ట ద్వారా మాత్రమే ఒకరు నీతిమంతులుగాను
పరిశుద్ధులుగాను, నిష్కలంకులుగాను, నిందారహితులుగాను, మంచివారుగా ఎంచబడేవారుగా ఉన్నారని మీ వాక్యం ద్వారా మాట్లాడిన మాటలు మా కొరకే దీవించండి. ఎవరైనా ఇంకా యేసు రక్తంలో కడగబడకుండా ఇంకా దేవుని దృష్టికి నీతిమంతులుగా, నిర్దోషులుగా, నిష్కలంకులుగా, మంచివారుగా, యథార్థవంతులుగా చేయబడకపోతే ఈ రాత్రైనా ప్రభుని అంగీకరించి దేవుని దృష్టికి, మానవుల దృష్టికి కాదు ప్రభా, ఎందుకంటే మానవులు ఎవరు మమ్మల్ని పరలోక రాజ్యం చేర్చరు. దేవుని దృష్టికి మమ్మల్ని నీతిమంతులుగా చేయనటువంటి యేసు రక్తంలో, దేవుని దృష్టికి మమ్మల్ని మంచివారుగా కనబరిచినటువంటి యేసు రక్తంలో, దేవుని దృష్టికి మమ్మల్ని నిందారహితులుగా, నిష్కలంకులుగా, యథార్థ హృదయులుగా కనబరిచినటువంటి యేసు రక్తంలో కడగబడి ఈ నిమిషంలోనే దేవుని పిల్లలుగా చేయబడే కృపనిమ్మని యేసు ప్రభు పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి ఉచితంగా కలిగి రక్షణను వారు నేను పొందుకున్నట్లుగా ఇక్కడ ఇంకెవరైనా పొందుకుని వారుంటే ఈ వాక్యమును విశ్వసించి పొందుకోగలుగుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి స్తుతించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఇప్పుడు మన మధ్యలో దొరకక వచ్చి కొన్ని నిమిషాలు సాక్ష్యం చెప్తారు. కొంచెం ఓపికతో ఉండండి. 5 నిమిషాలు రండి. ప్లేస్ ఏంటన్నా మైక్ సెట్ చేయండి. ఇక్కడ మైక్ ఇది ఇటండి. ప్రైజ్ లార్డ్ అందరికీ. నా మాట మన్నించి వచ్చినందుకు దేవునికి ఎన్నో వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రభు చేసిన మేళ్ళు కార్యాలు తలపోసుకుంటానికి అవి నా వశపడదు. ఎందుకంటే గడిచిన సంవత్సరం భయంకరమైన పరిస్థితుల్లో గుండా మేము వెళ్ళాం, కుటుంబం అంతా కూడా. కుటుంబంలో రెండో అబ్బాయికి కరోనా వచ్చింది, కోడలకు వచ్చింది, కోడలు తల్లికి అన్నదమ్ములకు వచ్చింది. సరే దూరాన ఉన్నారు కదా వచ్చింది అనుకున్నాను. తర్వాత నెమ్మదిగా బెంగళూరులో ఉన్న అమ్మాయికి వచ్చింది, బ్యాంకులో చేసే అమ్మాయికి. నాకైతే తెలియని లేదు, నేను హార్ట్ పేషెంట్ని. అమ్మ కారు ఇచ్చి అబ్బాయిని పంపించు అన్నాడు పెద్ద అబ్బాయి. ఎందుకయ్యా అంటే గుంటూరు దాకా పని ఉంది వెళ్తున్నానమ్మా అన్నాడు. సరేలే మళ్ళీ సాయంత్రానికి వస్తామంటే వస్తామన్నాడు. తర్వాత ఆ బ్యాంకులో ఉన్న వాళ్ళు పాపని కారులో ఎక్కించుకొని చిత్తూరు బాట దాకా తీసుకొచ్చి ఈ బాబుకి అప్పగించారు. ఈ అన్నదమ్ములు ఇద్దరు వెళ్ళారు, పాపను తీసుకొని వచ్చారు. తెలియకుండానే నా కోడల్ని పిల్లల్ని ఇంటికి పంపించేశాడు పెద్ద బాబు. ఏంటమ్మా టాస్క్కి వచ్చారు అంటే, ఏమో పంపించారు, అతను అమాయకురాలు, ఏమో పంపించారు వచ్చాను నీ కొడుకు అన్నది. సరేలేమ్మా సెలవులే కదా ఉండండి అన్న తర్వాత ఇంకా నాకు ఇప్పటికీ పిల్లకి తగ్గేంత వరకు నాకు చెప్పలా, తెలియని ఇలా ఏదో రహస్యం దాచి పెడుతున్నారు నాకు అంటే నా హృదయంలో ఒక ఆత్మ ఘోషిస్తుంది. తర్వాత పిల్లకి ఫోన్ చేస్తుంటే పిల్ల ఎత్తటం లేదు. ఇట్లా అవుతుందనమాట. ఇంకా నెమ్మదిగా పాపకి మంచిగా అయ్యింది అని చెప్పి అప్పుడు నాకు తెలియజేశారు. తర్వాత మళ్ళీ వైజాగ్ అబ్బాయి 2 సార్లు 3 సార్లు ఫోన్ చేశాడు. అమ్మ నాకు శ్వాస ఆడటం లేదు అని ఫోన్ చేశాడు. ఇక నాకైతే తల్లి హృదయం ఎట్లా ఉంటుందో మనందరికీ తెలుసు కదా. ఆ బిడ్డ దేవుడు వాగ్దానం చేసి ఇచ్చిన బిడ్డ
పెద్ద బాబు పుట్టిన 10 సంవత్సరాల దాకా పిల్లలు లేరు నాకు. ప్రభువుని 81లో అంగీకరించాను. 84లో ప్రభు ఆ బిడ్డను నాకు ఇచ్చాడు, వాగ్దానం చేశాడు. అవన్నీ చెప్తే చాలా టైం అవుతుంది, మనకి ఏం చెప్పను నేను. ఆ బిడ్డని దేవుడు వాగ్దానం జ్ఞాపకం చేసుకొని నాకు ఆశగా ఉంది ప్రభు ఆ బిడ్డ కావాలి అని కోరినప్పుడు ఒక ఆశ తీర్చాడు. సామెతల గ్రంథం 24వ అధ్యాయంలో నాతో మాట్లాడాడు ప్రభు. వచ్చి రాని చదువుతో ఒక్కొక్క అధ్యాయం చదువుకునేదాన్ని. మరి ప్రభా నీ రాకడ దూరంగా ఉంటే నాకు ఒక పాపనిమ్మని అడిగా. పాపనిమ్మని అడిగితే దేవుడు చెప్పాడు, నా ముందుగతి ఏదో నిశ్చయంగా వచ్చును, నీ ఆశ భంగం కాదు అన్నాడు దేవుడు. నిజమే, భంగం కాదు. దేవుడు చెప్పిన మాట నిరర్ధకము ఎప్పటికీ కానేరదని నమ్మి నేను ప్రార్థించుకున్నాను. తర్వాత దేవుడు బాబునిచ్చాడు. బాబుని ఎందుకు ఇచ్చాడంటే అది ఒక కథ. పాప పుడితే బావిలో పడేస్తాడన్నారు మా ఆయనకి అంటే రక్షణ లేదు ఆయనకి. అప్పుడు పాప నా వంశంలో పుట్టడానికి లేదు, నేను బావిలో పడేస్తాను, లేకపోతే అదిగో కాలేజీ గోడ ఒక్కడ పడేస్తాను. అప్పుడు నాకు భయం వేసింది. నా ఇరుగు పొరుగు కూడా మేము కీసులాడుకుంటుంటే ఇని ద్రౌపదమ్మ ఎందుకు నీకు ఈ బాధ, ఒక పిల్లోడు సాలడా అని వాళ్ళు కూడా అనేవాళ్ళు. ఇద్దరికి వాదనం అనమాట. అప్పుడు నేను ప్రభువు దగ్గరికి వెళ్ళాను. ప్రభువా నీ చిత్తం అయితే కడుపులో ఉన్న బిడ్డని మగబిడ్డని ఆడబిడ్డగా చేయగలవు అని ప్రార్థన చేశాను. యెహోవాకు అసాధ్యమైంది ఏదీ లేదు. యెరూషలేములో రాజారవన్న ద్వారా ఈ వాక్యం నా హృదయంలో నింపుకొని నేను ప్రార్థన చేశాను. ప్రభువా ఆడపిల్ల అయితే నా భర్త నమ్మునట్లు నాకు మగబిడ్డగా చేయగలవు నువ్వు అని ప్రార్థన చేశాను. మళ్ళీ రెండోసారి ప్రార్థించినప్పుడు నీ ఆశ భంగం కాదన్నాడు. ఈయన వాదనం మట్టిగా అలాగే ఉంది. తర్వాత నేను ప్రార్థన చేసినప్పుడు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా ఇస్తానన్నాడు. అత్యధిక 2 ఆడపిల్లల్ని ఇస్తాడేమో అనుకున్నా, భయపడిపోయాను అనమాట. మానవులం కదా, ఎంత విశ్వాసం ఉన్నా ఎంత రక్షణ ఉన్నా భయమే. భయపడిపోయా, అయ్యో ఎక్కడ 2 ఇస్తాడు అని. తర్వాత నేను ప్రసవించేటువంటి రూము వాకిట్లో కాసుకొని ఉన్నారు ఈయన. ఆడపిల్ల పుట్టిద్దని వాస్తవం అది, జరిగిన సంగతి ఇది. కాసుకొని ఉంటే ఆ అబ్బాయి పుట్టాడు, వైజాగ్ అబ్బాయి పుట్టాడు. బిడ్డను ఆశీర్వదించాడు, అంతా బాగానే ఉంది. నాకు 2 మగపిల్లలు, అది ఒక ధీమా, అది ఒక గర్వం. అట్లా ఉండేవాళ్ళు. ఎవరో ఒక ఆయన బ్యాంకులో ఒక మాట అన్నారంట, ఏమండి వెంకటేశ్వర్లు గారు మీకు ఎంతమంది పిల్లలు అంటే 2 మగపిల్లలు అని గర్వంతో చెప్పారంట. ఎందుకయ్యా మగపిల్లలు ఏం చేసుకోను, ఆడపిల్లలు లేని అందం ఎందుకు ఇంటికే అన్నారట. అప్పుడు ఆయనకి కొంచెం విశ్వాసం వచ్చింది మగబిడ్డ పుట్టంగానే. వస్తే అప్పుడు అన్నారు, నువ్వు ఆయన ఏంది పిచ్చి, అదే పిచ్చి ఆశ అది ఆయనకి, ఆడపిల్ల అందం అంటాడేంది ఇంటికి అన్నాడు. అంటే నిజమే కదా మాట, నువ్వేమో ఆడపిల్ల పుడితే బావిలో పడేస్తానన్నావా అన్న. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు కదా, నా ఆడపిల్ల పుట్టింది ప్రార్థన చెయ్యి అన్నారు. ప్రార్థన చేసి 6 సంవత్సరాలకి మళ్ళీ పాపనిచ్చాడు, పెద్ద పాపని. పోస్ట్ ఆఫీసులో పనిచేసే అమ్మాయి. అట్లా దేవుడమ్మా. ఇక 2 బిడ్డల్ని నేను అడగలేదు. అడగకుండా ఆయన అన్నారు, ఇంకెందుకు ప్రయత్నాలు ఇవన్నీ, ఆపరేషన్లు వద్దు, దేవుడు ఇచ్చాడు దేవుడు పెంచుతాడు అన్నారు ఆయన. పాపం విశ్వాసం వచ్చింది చాలా వరకు తనలో. అట్లాగే అమ్మా ఇట్లా ఆ బిడ్డ ఏం చేశాడు, అమ్మ నాకు శ్వాస ఆడట్లేదని 2 సార్లు చెప్పగానే నాకు చాలా బాధ కలిగింది. దేవుడి దగ్గర కూర్చున్న, ప్రభువా నీ చిత్తం, నువ్వు ఇచ్చిన బిడ్డ నీ చిత్తం అయితే బ్రతికించు, లేకపోతే లేదు. ఎంతోమంది విడిచిపెట్టి భూమిని వెళ్ళిపోతున్నారు. వాళ్ళకంటే నేను గొప్పదాన్ని, నా బిడ్డలు నా భర్త గొప్పవాళ్ళం కాదు. ప్రభువా నీ చిత్తమని అడిగాను దేవుణ్ణి. తర్వాత ఆ బిడ్డని హాస్పిటల్లో జాయిన్ చేస్తే హైదరాబాద్ తీసుకెళ్ళారు. అక్కడ
బాబుని అక్కడ చేర్చిన తర్వాత 10 పాయింట్లు వచ్చింది బాబుకి. ఇంకా భయం వేసిపోతుంది. కోళ్ళు అయితే ధైర్యపరుస్తుంది, ఆంటీ నువ్వు భయపడొద్దు అంటుంది. ఆమెకి భయమే, బాధే ఉంది, కానీ హార్ట్ పేషెంట్ కదా, భయపడొద్దు ఆంటీ, మీ అబ్బాయి చాలా బాగున్నాడు అంటుంది. ఇంకా అట్లా అబ్బాయి అట్లా బాగుపడ్డాడు అనుకుంటే నాకు వచ్చింది ఇక్కడ. వాడికి నాకేమన్నా సంబంధం ఉందా? ఎక్కడో ఉన్నాడు వాడు. నాకు వచ్చింది. నాకు వస్తే ఊపిరి ఆడటం లేదు, స్మెల్ తెలియటంలా నాకు కూడా. వారం రోజులు పెద్ద బాబుకి తెలిసింది నాకు బాగాలేదని. బిడ్డ కొన్ని మందులు తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తున్నారు. అప్పుడు బిడ్డ అంటే అక్కడ వేసారు డ్యూటీకి బిడ్డని, గవర్నమెంట్ హాస్పిటల్కి. ఆ బిడ్డ ఏం చేశాడు, మందులు తీసుకొని వచ్చాడు నా దగ్గరికి. అప్పుడు ఆ మందులు చూపెట్టి, అమ్మ ఇదిగో ఇట్లా వాడు, ఇట్లా వాడితే నీకు తగ్గిపోద్ది, ఏం కాదని ధైర్యం చెప్పి పిల్లోడు వెళ్ళిపోయాడు. ఆ మందులు వాడాను. వారం రోజులకి స్మెల్ తెలిసింది. హార్ట్ పేషెంట్ కదా, ఏమవుతుందో అనుకున్నారు, కానీ ఏం కాలా, దేవుడు స్వస్థపరిచాడు. తర్వాత ఆయనకు వచ్చింది. ఆయనకి ఎట్లా వచ్చిందంటే మామూలుగానే జ్వరం అని 20 రోజుల నుంచి మంచంలో అట్లా ఉంటున్నారు, బయటికి రాలేకపోతున్నారు, ఏమీ తినలేకపోతున్నారు. అప్పుడు ఆయన్ని నాన్న నువ్వు వచ్చేసేయి ఇక్కడికి, కారు వేసుకొని అంటే ఆ చిన్న పిల్లోడు తీసుకొని వెళ్ళాడు. తీసుకొని వెళ్తే రేపెల్లా తీసుకెళ్ళాడు బాబు, రేపెల్లా అక్కడ తీసుకెళ్తే అక్కడ హాస్పిటల్లో జాయిన్ చేశారు. అక్కడ ఏమి లేదని వస్తుంది. తీరా స్కానింగ్, చిన్న కోడలు తమ్ముడు డాక్టర్ అంటే కంటి డాక్టర్, ఆ బాబు ఫోన్ చేసి చెప్పారు స్కానింగ్ తీపిచ్చండి, దానిలో తెలుసు. తీపిస్తే 11% ఉంది. మామూలుగా చూస్తే ఏమి లేదు, కానీ మనిషి మట్టికి కుంగిపోతున్నారు, ఇట్లా అయిపోయారు, బయటికి రాలేక నడవలేకపోతున్నారు, తినలేకపోతున్నారు. 11 పాయింట్ వచ్చేటప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేశాడు పెద్ద అబ్బాయి. చేస్తే అట్లా హాస్పిటల్లో చుట్టుపక్కల కొంతమంది చచ్చిపోయే వాళ్ళని తీసుకెళ్తుంటే, కొంతమంది చుట్టుపక్కల కరోనా వాళ్ళు ఉంటే, మధ్యలో ఈయన ఉంటే, అలా జరిగింది. దేవుడు స్వస్థపరిచాడు, ఆయన కూడా బాగు చేశాడు అనమాట. అట్లా తర్వాత చిన్న అబ్బాయి కూడా వచ్చింది, ఆఖరి అబ్బాయికి. అమ్మాయి బెంగళూరు నుంచి తీసుకొచ్చిన అబ్బాయి. కానీ పెద్ద అబ్బాయి, పిల్లలు, భార్య బాగున్నారు. రెండో పెద్ద అమ్మాయి భర్త, పెద్ద అమ్మాయి కూడా బాగానే ఉన్నారు. ఇట్లా భయంకరమైన పరిస్థితుల నుండి దేవుడు మమ్మల్ని తప్పిస్తూ వచ్చారు. ఎంతోమంది ఈ భూమిని విడిచి, మంచోళ్ళు కదా, గొప్పవాళ్ళు, విద్యావంతులు, జ్ఞానం కలిగిన వారు, నీతిమంతులు సైతం ఈ భూమిని విడిచి వెళ్ళిపోయారు. దైవజనులు వెళ్ళిపోయారు. వాళ్ళకంటే ఎక్కువైన దాన్ని కాదు. ఒకరోజు ఆ కింద బాల్కన్లో కూర్చొని హృదయం ఎంతో కృంగిపోయి కూర్చొని ఆలోచించా. అంతే, హృదయం కుంగిపోయింది. ప్రభువా ఎందుకు ఈ సమస్య, ఎందుకు వచ్చింది, ఎక్కడ తప్పిపోయాం. అరవిందం గారని పెద్ద సేవకుడు, ఆయన ఒక మాట అనేవాళ్ళు. రాజారావు అన్న ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చేవాళ్ళు. ఆయన ఏమనేవారంటే, వాక్యం చెప్తూ ఒకరోజు ఆయన కాలుకి ఎదురు దెబ్బ తగిలినా కూడా, ప్రభువా ఇది ఎందుకు తగిలింది అని తన్ను తాను పరీక్ష చేసుకునేవాళ్ళం. హిజ్కియాను గురించి బెదరు చెప్తుంటే నాకు అదే గుర్తుకొచ్చింది. నాకు ఎందుకు తగిలింది ప్రభువా అని తనకు తాను పరీక్ష చేసుకునేవాళ్ళంట. ఆనాటి నుండి ఈ నేటి వరకు కూడా వాక్యం రాజారావు అన్న నోటి ద్వారా చెప్పబడిన మాట హృదయంలో భద్రపరచుకొని, ఎందుకు వచ్చింది ప్రభువా, ఇది ఎందుకు వచ్చింది, నాకు నేను ఎప్పుడు ప్రశ్న వేసుకుంటానే ఉంటా. ఏది వచ్చినా ప్రశ్న వేసుకుంటా. నేను, నా భర్త, నా పిల్లలు మంచోళ్ళం అని కాదు కానమ్మా, ఆయన ఉచితమైన కృప ద్వారా మేము బ్రతికామన్నమాట. తర్వాత పాపకు ట్రాన్స్ఫర్ ఇచ్చారు బెంగళూరు నుండి. అసలు ట్రాన్స్ఫర్ రావాల్సిన వచ్చుటకు అసలు అవకాశం లేదు, కానీ దేవుడు బిడ్డని తీసుకొని వచ్చాడు, చీరాలకు తీసుకొచ్చాడు. దేవుడు చేసిన మేలు ఎంతో గొప్పదనమాట. 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు 8 నెలలు బెంగళూరులో ఉండింది అమ్మాయి, ఒంటరిగా ఉండింది.
ఆయన వెళ్ళలేదు, నేను వెళ్ళలేదు, పిల్లలు ఎవరు లేరు. ఆఖరిలో పాప, అల్లుడు, అబ్బాయి వెళ్ళి వచ్చారు. పాపకి ట్రాన్స్ఫర్ ఇచ్చాడు దేవుడు, అది ఒక మేలు. తర్వాత మరి పెద్ద అబ్బాయికి ఎస్ఐగా ఏఎస్ఐగా తనకు ప్రమోషన్ ఇచ్చాడు దేవుడు. కానీ ఇవన్నీ ఇచ్చాడని ఇవన్నీ శరీర సంబంధమైనవి కదా, అవునా కాదా? శరీర సంబంధమైనవి ఇవన్నీ, ఆత్మ సంబంధమైనవి కావు. నాకు తెలుసు, ఎందుకంటే నేను రక్షణ 81లో రక్షణ పొందాను. ఆనాటి నుండి నేటి వరకు పరిస్థితులు ఎంత భిన్నంగా ఉన్నా సాగిపోతూనే దేవుడు వచ్చాను, నన్ను నడిపిస్తూ వచ్చాడు, నన్ను విడిచిపెట్టలేదు. లోకములో నీకు శ్రమ కలుగును, అయినను మీ ధైర్యం తెచ్చుకొనుము, నేను లోకమును జయించి ఉన్నానని మొదట వాగ్దానం నాకు అది. అలాగే శ్రమల గుండా వెళ్ళినప్పుడు, దేవుణ్ణి అడిగినప్పుడు, దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు దేవుడు ఆ శ్రమలన్నిటిలో నుంచి మబ్బు విడిపోయినట్టు, మనసు తొలగిపోయినట్టు చేస్తూ వస్తున్నారు. అలాగే బిడ్డల విషయంలో నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తానని నాకు వాగ్దానం చేశాడు దేవుడు. ఆ వాగ్దానం ఎంతవరకు నా బిడ్డల పక్షంగా నెరవేరుస్తూ వస్తున్నాడు. దేవునికి ఎంతో రుణస్థురాలని, ఎంత స్తుతించినా కూడా నేను రుణస్థురాలనేని ఒప్పుకుంటూ మరి సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. నా కొరకు, నా కుటుంబం కొరకు అందరూ ప్రార్థన చేయండి. నేను కూడా అందరి కొరకు ఖాళీగా కూర్చున్నప్పుడు అందరినీ జ్ఞాపకం చేసుకుంటా, సంఘాన్ని, సేవకుల్ని ప్రార్థన చేస్తూనే వస్తున్నాను. బలహీనురాలులే అని నన్ను నేను సర్ది చెప్పుకోవటానికి కూడా లేదు, ఎందుకంటే దేవుడు ఒప్పుకోడు కదా. మనం రక్షణ పొందిన బిడ్డలము ప్రార్థన చేయకపోతే ఒప్పుకోవడం. కాసేపు ఒక్కరోజు ప్రార్థన చేసుకోకపోతే దేవుడు ఊరుకోడు, గద్దిస్తాడు. మనస్సాక్షి అసలు ఒప్పుకోదు. ముందు నువ్వు ఈరోజు ప్రార్థన చేసావా 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 అయితే. అట్లాగే అమ్మా, నన్ను మన్నించి, నా మాట మన్నించి మీరందరూ వచ్చినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. ప్రైజ్ లాడమ్మా, తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నమ్మకమైన స్వామి, మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ దినం నీ బిడ్డలతో నేను కూడా కలిసి ప్రభువా ఆనందించటానికి, సంతోషించటానికి నాయన మీరిచ్చిన కృప కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను స్వామి. నా కుటుంబంలో, నా ఎడల, నా భర్త ఎడల, నా బిడ్డల ఎడల ప్రభువా మేము మంచివారమని కాదు స్వామి, ఇదంతా నీ ఉచితమైన కృప, నీ అపారమైన ప్రేమ. మా మంచితనం ఏ పాటిది నాయన, మురికి గుడ్డలతో సమానమే దేవా. మనుషులు మెచ్చుకోవచ్చు మమ్మల్ని, కానీ నీ మెప్పు మాలో లేని ఎడల మేము దేనికి పనికిరాం తండ్రి. అనర్హులమే నాయన. నీకు స్తోత్రం, వందనములు చెల్లించుకొస్తున్నా. మీరు చేసిన మేలుల కొరకు, ఉపకారముల కొరకు, మహోపకార్యముల కొరకు నన్ను బ్రతికించావు, నా భర్తను బ్రతికించావు, నా బిడ్డలను బ్రతికించావు, సజీవులుగా ఉంచావు నాయన. నన్ను నిన్ను స్తుతించదు కదా తండ్రి. సజీవులే నిన్ను స్తుతిస్తారని చెప్పిన దేవుడు, సజీవురాలునై నాయన, సజీవులమై స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను తండ్రి. దయల నాయన, ఇంకా ఏమి నా జీవితంలో, నా కుటుంబ జీవితంలో, నా బిడ్డల జీవితాల్లో, నా భర్త జీవితంలో నీకు ఆయాస్కరమైంది, నీకు విరోధమైంది, నీకు వ్యతిరేకమైంది ఏదైతే ఉన్నదో ప్రభు, ఏమి నేర్పించటానికి ప్రభు మేము నశించుట నీకు ఇష్టం లేదు తండ్రి. అందుకే మమ్మల్ని బ్రతికించావు. మరి మేము ప్రభు సరి చేసుకోవాలని బ్రతికించావు ప్రభు. నీకు వందనాలు, స్తోత్రాలు. మా లోటుపాట్లన్నీ కూడా సరి చేసుకుంటూ నీ రాకడను అపేక్షిస్తూ నేను, నా కుటుంబం ఎదురు చూడటానికి, కనిపెట్టుకుని ఉండటానికి, నిన్ను ఎదుర్కోవటానికి ధైర్యాన్ని, కృపను మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో స్తుతించి
ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఇప్పుడు మరి విజయ్ కుమార్ బ్రదర్స్ వీరి పక్షంగా ప్రభుని ఆరాధిస్తాడు. కుటుంబ పక్షంగా దేవుడు చేసిన మేలుని బట్టి మరి ప్రభుని ఆరాధిస్తాడు. ప్రేమించిన మా పరలోకం తండ్రి, ఘనమైన దేవా, మీ కొందనములు స్తోత్రం తెలుసుకున్నాం. మీరెంతైనా నమ్మకమైన దేవుడివి, మా విమోచకుడివి, మా కొరకు కలవరకు ప్రాణం పెట్టి మరణానికి తిరిగి లేచిన దేవుడు. అందుకే స్తోత్రం తెలుసుకున్నాం ప్రభావ. తండ్రి 2021 సంవత్సరం అంతా మీరు కాచి కాపాడి 2022 సంవత్సరంలో మమ్మల్ని అందరూ కూడా సజీవులుగా ఉంచడానికి వందనములు స్తోత్రం తెలుసుకున్నాం ప్రభావ. తిరిగి ఈ రాత్రి కాలం విజయరవణ ప్రభావ వద్ద ఈ విధంగా చేరి రావడానికి మీరు చేసిన సాయంత్రం వందనములు స్తోత్రం తెలుసుకున్నాం ప్రభావ. ప్రభావ దైగతని గడిచిన సంవత్సరము ఎంతో భయంకరమైన పరిస్థితులు సంభవిస్తూ వచ్చినాయని ప్రభావ శాస్త్రం ద్వారా విన్నాం ప్రభావ. వాటన్నిటిలో కూడా మీరు ఎంతో రక్షిస్తూ వచ్చారు, కాపాడుతూ వచ్చారు. అందుకే వందనములు స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభావ. మీరు గొప్ప దేవుడు అని రుజువు చేస్తూ వచ్చారు ప్రభావ. విమోచకుడు అని రుజువు చేస్తూ వచ్చారు ప్రభావ. దాటించే దేవుడు అని రుజువు చేస్తూ వచ్చారు. అన్ని పరిస్థితుల్లో కూడా ప్రభావ క్షేమాన్ని మీరు అనుగ్రహిస్తూ వచ్చారు. అందుకనే సంవత్సరం నేను బాగుగా చేయగల శక్తిగల దేవుడని వారి పక్షంగా రుజువు చేసిన దానికి వందనములు స్తోత్రం. అన్నను అక్కను దయగలండి బిడ్డలను కూడా కాపాడుతూ వచ్చిన మీ ప్రేమతో వందనములు స్తోత్రం తెలుసుకున్నాం. విషయాన్ని కాపాడే దేవుడు కొన్ని కూడా నిద్రపాడు దివారాత్రం నేను దాన్ని కాస్తున్నాను, ప్రతి నిమిషం నీరు కడుతున్నాను వారి పక్షంగా ఈ వార్తను మీరు నెరవేరుస్తూ వచ్చారు. ఎన్నో గాలి తుఫాను రేగినప్పటికీ ప్రభావ వాటన్నిటిని మీరు నెమ్మలపరుస్తూ వచ్చారు, నెమ్మది పరుస్తూ వచ్చారు. అందుకే మరోసారి మిమ్మల్ని గణపరుస్తూ హెచ్చించి పూజించుకున్నాం ప్రభావ. దైవతాన్ని మీరు ఎంతైనా గొప్ప దేవుడు అని నమ్ముతున్నాం. గణపరుస్తున్నాం, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు. అందుకే వందనములు స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభావ. దైవతాన్ని వారికి ఇచ్చినటువంటి సంపూర్ణమైన ఆరోగ్యకే వందనములు స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభావ. ఎన్నో క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా మరణాపాయం నుంచి కూడా మీరు తప్పిస్తూ వచ్చారు. మరణం తప్పించిన యెహోవా వాయపడుతూ వచ్చారు. వీటన్నింటిలో కూడా ప్రభావ వారికి కృప చూపిస్తూ వచ్చారు. కృపాక్షేమములు నా వెంట వచ్చినని ప్రభావ వారికి కృపాక్షేమములు గత సంవత్సరం మీరు అనుగ్రహిస్తూ వచ్చారు ప్రభావ. ఈ నూతన సంవత్సరం కూడా మీరు అనుగ్రహించే దేవుడు వందనములు స్తోత్రం చెల్లించుకున్నాం. దయగలండి మీరు ఎంతైనా గొప్ప దేవుడు, ఎన్ని మేలు చేసినది ప్రభావ. కుటుంబపక్షంగా మిమ్మల్ని స్తుతించి ఆరాధించి దయగలండి గణపరిచి హెచ్చించి పూజించి అడిగి వేడుకున్న నాము తండ్రి. ఆమేన్. ప్రేమగల మా పరలోక తండ్రి, పరిశుద్ధుడైనటువంటి దేవా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము, మిమ్మల్ని గణపరుస్తూ ఉన్నాం. మరి ఈ విధంగా విజయరాజు గారు డోర్కక్క వారి గృహంలో మస్తానరావు గారు, సోదరి ధనలక్ష్మి సిస్టర్ ప్రభా, అమూల్య, ప్రసన్న వయసులో, విజయబాబు బ్రదర్ వయసులో, సోదరి ఫీబీ ప్రభా, నిస్సి ప్రభా, షకీనా మా ప్రభా, సోదరి వాత్సల్య ప్రభా, సోదరి ఐజక్, దాక్షిణ్య, విజయప్రసన్న వీరందరితో కూడా ప్రభా పరిశుద్ధంగా మేము నీ ఇంటి వారంగా చేరిన మయంపరచడానికి మీరు మాకు ఇచ్చిన కృపకే వందనాలు చెల్లిస్తాం, మేమకే వందనాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభా. మా గమనంకు మీరు తీసుకొచ్చిన లేఖములకే వందనాలు ప్రభా. మేము పూర్ణ హృదయంతో నిన్ను స్తుతించలేదు. కీర్తనకారుడి యొక్క అనుభవం ఓ ప్రభా. హిజ్కియా కూడా తన పూర్ణ హృదయంతో నిన్ను స్తుతించినాడు ఓ ప్రభా. తన మరణం తప్పించబడినప్పుడు ఓ ప్రభా, అంత మాత్రమే కాదు, తన హృదయంలో ఉన్న ప్రభా మీకు ఆయాస్కరమైనది తీసివేయబడినప్పుడు పూర్ణ హృదయంతో నేను మయంపరుస్తూ వచ్చింటున్నాడు. అదేగానే ఓ ప్రభా అప్పుడు మాత్రమే ఓ ప్రభా నీకు ఆయాస్కరమైనది హిజ్కియా హృదయంలో నుండి జీవితంలో నుండి తొలగించబడినప్పుడు మాత్రమే ఓ ప్రభా హిజ్కియా అను ఆ గొప్ప రాజు నీ దృష్టికి యోగ్యుడిగా, నీతిమంతుడిగా, మంచివాడుగా, యథార్థ హృదయుడిగా కనపడినాడు. హిజ్కియా తను పొందిన అనేక యుద్ధములలో విజయము ఆయన్ని నీతిమంతుడిగా తీర్చలేకపోయింది. ఆయన చేసిన ఎన్నో మంచి కార్యాలు, మంచి పరిపాలన ప్రభా హిజ్కియా దేవుని దృష్టికి నీతిమంతుడిగా, యోగ్యుడిగా కనబడలేకపోయినాడు. ఆ విధంగానే అవును తండ్రి, యేసు రక్తంలో కడగబడకపోతే మేము ఎన్నటెన్నటికి ప్రభా నీతివంతులముగా, నిర్దోషులముగా, యథార్థవంతులముగా కనబడజాలం ప్రభా. మా భూ సంబంధమైన, శరీర సంబంధమైన నీతి క్రియలన్నీ మీ దృష్టికి మురికి పేలికలు వెంటనే విత్తబడిన వాక్య వెలుగులో ఇంకా ఎవరైనా ఇక్కడ ఓ ప్రభా మరి శిలువ రక్తంతో, యేసు ప్రభా యొక్క శిలువ రక్తంతో కడగబడని వారుంటే, వారు వాక్యం చేత బోధించబడిన వారే శిలువ రక్తంతో కడగబడకపోతే వారు దేవుని దృష్టికి ఎన్నడూ నీతిమంతులుగా, యోగ్యులుగా ఎంచబడరని, నిందారైతులుగా ఎంచబడరన్న సత్యాన్ని గ్రహించడానికి సాయం చేయండి. వారు కూడా ప్రభా శిలువ రక్తంతో కడగబడిన విత్తమై మీకు తమ హృదయంలో చోటిచ్చువారుగా, మిమ్మల్ని తన హృదయంలోనికి ఆహ్వానించువారుగా చేయండి ఓ ప్రభా. అందు మాత్రమే కాదు, శిలువ రక్తంలో కడగబడి ఓ ప్రభా నీ దృష్టికి నీతిమంతులుగా, నిందారైతులుగా, కలంకము డాగు మర్తలేని వారుగా తీర్చబడికాయ సాయించని వేడుకుంటున్నాం. ఆ విధంగా మోక్షములకు వారసులుగా వారు చేపటికాయ, పరలోకములకు వారసులుగా చేపటికాయ సాయం చేయండి. విత్తబడిన వాక్యం మానవ హద్దుబాటులో నీరు కట్టి ఫలింపచేయండి ఓ ప్రభా.
దేవ మీ దాసుడు విజయరాజన్న ఆయుష్యంలో ప్రభా దొరకక్క వారిని కరోనా నుండి మీరు అనుగ్రహించిన స్వస్థతకి ఉన్నారు. మరణం తప్పించిన నీ వశం ప్రభ, ఎవరి వశం కాదు, అది వైద్యుల వశం కాదు, డబ్బు వశం కాదు, మా యొక్క ఆహార అలవాట్ల వశం కాదు. మరణము నీవు మాత్రమే తప్పించగలవు. సమస్తం నీ వల్ల కలిగినది. మానవుని నీవే సృష్టించిన, ఈ సృష్టికి సృష్టికర్తవు నీవే కనుక నీవే మానవుని యొక్క మరణమును తప్పించగలవు ప్రభా. నీ అందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా మరణం నుండి తప్పించబడి నిత్య జీవంలోనికి ప్రవేశించినటువంటి వారు ఉన్నందుకే వందనం. ఆ విధంగా నా పాపం కూడా క్షమించిన విధానంకి వందనాలు. మీ దాసురాలు కూడా 81వ సంవత్సరంలో దొరకని ప్రభా మరి ప్రవణేస్తున్నందు విశ్వాసం ఉంచినట్లు తన పాపములు క్షమించబడినటువంటి ఆ దినము ఆ సంవత్సరంకే వందనం. ఆ విధంగా ఇక్కడ చేరిన అనేకులు ప్రవణేస్తునామంలో విశ్వాసం ఉంచడం ద్వారా వారి పాపములు క్షమించబడి దేవుని దృష్టికి నీతిమంతులుగా నిందారహితులుగా ఎంచబడిన ఆ రక్షణ దినంకే వందనం. ఇంకెవరైనా అటువలే దేవుని దృష్టికి నీతిమంతులుగా కనబరచగలిగిన యేసు రక్తమందు కడగబడని వారుంటే ఈ గడియలోని ఈ నిమిషంలోనే ప్రభువైన యేసుక్రీస్తు వారిని రక్షకుడుగా ప్రభువుగా హృదయంలో చేర్చుకుని ఆయన శిలువ రక్తంతో కడగబడి ఈ నిమిషం ఈ గడియలోనే దేవుని దృష్టికి నీతిమంతులుగా నిందారహితులుగా చేపట్టకాయ సహాయం చేయమని వేడుకుంటున్నా. వారిని మరణంలో నుండి తప్పించినారు. నీవు మాత్రమే మరణమును తప్పించగలవు. ఎందుకనగా మరణమును సమాధిని జయించి తిరిగి లేచిన దేవుడు. అదే విధంగా ఓ ప్రభా విజయబాబు బ్రదర్ ని ఫీబీ సిస్టర్ ని బట్టి వందనాలు. వారి కుటుంబీకులను కూడా ప్రభా కరోనాని తప్పించి ప్రేమ పొందినారు. అదేవిధంగా ప్రభా మరి దాక్షిణ్యాన్ని బట్టి వందనాలు. తను కూడా కరోనా నుండి తప్పించిన మీ ప్రేమకు వందనాలు. విజయ ప్రసన్నని బట్టి వందనాలు. మరణం నుండి కరుణాన్ని తప్పించిన మీ ప్రేమకు వందనాలు. ప్రభా నీకు ఏమని కృతజ్ఞత చెల్లించగలం. ఓ ప్రభా సజీవుల దేశంలో కుటుంబం అంతటిని సజీవంగా ఉంచి హృదయమారా పూర్ణ హృదయంతో ఓ ప్రభా నిన్ను మహింపరిచి కృతజ్ఞత చెల్లించేవారుగా ఈ దినమందు పరిశుద్ధుల సమాజంతో కూడా చేరి నిన్ను మహింపరిచి కృతజ్ఞత చెల్లించేవారుగా మా మరణము కేవలం యేసుక్రీస్తు ప్రభు ద్వారా తప్పించబడినదని ఓ ప్రభా వారు ఎలుగెత్తి చాటించినట్లుగా ఓ ప్రభా వారి హృదయంలో మీరు నింపిన సంతోషమును బట్టి వందనములు. వారి హృదయంలో మీరు నింపిన సమాధానమును బట్టి వందనములు. వారి హృదయంలో మీ శిలువ రక్తం ద్వారా కడగబట్ట ద్వారా నింపిన సంతోష సమాధానములను బట్టి వందనములు. వందనములు చెల్లిస్తూ ఓ ప్రభా సంతోషంలో మీరు మాకు పాలన గ్రహించిన విధానంకి వందనాలు. ఓ ప్రభా మెటుకు ఇంకను తెగులు ప్రపంచమంతటి నుండి ఓ ప్రభా భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో ఇంకా పొరుగు రాష్ట్రాల్లో నుండి కూడా సంపూర్ణంగా తీసివేయడానికి సాయం దాని ప్రభావం తగ్గించండి. ఓ ప్రభా ప్రార్థిస్తా ఉన్నాం. నువ్వు గొప్ప దేవుడు, సమస్తమును సృష్టించిన సృష్టికర్తవు, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. వందనములు చెల్లిస్తూ ఓ ప్రభా కృతజ్ఞతాస్తుతి స్తోత్రం మీకు చెల్లిస్తూ మిగిలిన సమయం దీవెనకరంగా చెమని మా సహవాస సమయం కూడా అత్యంత మధురమైనదిగా, అత్యంత ఆనందదాయకమైనదిగా, అత్యంత సంతోషదాయకమైనదిగా, అత్యంత సమాధానకరమైనదిగా ఓ ప్రభా మేము మా కునుడిగా సహాయం చేయండి. ఈ కుటుంబం పట్ల మీరు కలిగిన గొప్ప ఉద్దేశాలన్నీ కూడా ఇంకా దినములు సంవత్సరంలో జరుగుతుండగా నెరవేర్చమని వేడుకుంటా ఉన్నాం. వారి నిమిత్తమై దాచించిన మేలంతా కూడా ప్రతి కుటుంబంలో ప్రతి పిల్లల విషయంలో మీరు తగిన సమయంలో అనుగ్రహించి వారి సంతోషం ఇంకను పరిపూర్ణం చేయమని వేడుకుంటున్నాము. ఇట్లు ఈ సాయంకాల సమయంలో వారి పెద్ద కుమార్తె వాత్సల్యాన్ని బట్టి కూడా వారి కుటుంబాన్ని బట్టి కూడా మేము స్తుతిస్తూ వారి పట్ల మీ ఉద్దేశములు, మీ గొప్ప కార్యములు, మీ బహుమానం అన్నిటికీ కూడా వందనములు చెల్లిస్తూ ఓ ప్రభా మిగిలిన పిల్లల భవిష్యత్తు కూడా కడుతురండి. దాక్షిణ్య విజయ ప్రసన్న వారి భవిష్యత్తు కడుతురండి. ఇక్కడ ఇంకెవరైనా ప్రభుని ఎరగని వారుగా ఉంటే ఈ రోజే ఈ నిమిషంలోనే ప్రభుని తమ హృదయంలో స్వీకరించి శిలువ రక్తంతో కడగబడి దేవుని దృష్టికి నీతిమంతులుగా చేర్చబడికై సహాయం చేయండి. యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున పేరిట ప్రయాసంతో క్రయంతో ఇంత చల్లుగా వచ్చినటువంటి మా ప్రియులందరిని బట్టి వందనాలు. సంతోషంతో తీసుకువెళ్ళండి, దీవించి తీసుకొని వెళ్ళండి, ఆశీర్వదించి వారిని నడిపించండి. యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున పేరిట స్తుతించి ప్రార్థించి బ్రతిమలాడి బ్రాంచెస్ నుంచి వచ్చిన సేవకులు, బంధుమిత్రులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు సంఘం అంతటికే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు మీ దాసులు పంచుకున్న సాక్ష్యంకే మేము స్థిస్తూ ప్రార్థనలు ఆలకించి జవాబు దయచేవాడవని, అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికంగా అనుగ్రహించేవాడవని, ఉన్నవాడవని అనువాడవని మీరు రుజువుపరుచుకుంటూ వచ్చిన మీ ప్రేమకే మేము స్థిస్తూ ప్రభా విజయరాజు గారిని తన కట్టిన హృదయాన్ని మీరు మార్చి తనకు అనుగ్రహించిన రక్షణకే వందనాలు. మీరు వాడుకున్న విధానానికి వందనాలు. ఇంకా నువ్వు బలపరిచిన ఆరోగ్యవంతులు గురించి యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున పేరిట స్తుతించి వందనములు చెల్లించి దీని మన సత్యంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ విశ్వాసము, రక్షణార్థమైన మరణం తప్పించినటువంటి, పాప క్షమాపణ అనుగ్రహించినటువంటి, పరలోక సంతోష సమాధానములు అనుగ్రహించినటువంటి, పరలోకమునకు ఏకైక మార్గము ద్వారమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్షణార్థమైనటువంటి కృప
హిజ్కియాకు దావీదుకు సహాయపడినట్లుగానే మరణం నుండి వారిని తప్పించే విషయంలో, అంత మాత్రమే కాదు విజయరాజన్న డోర్కక్క వారి కుటుంబీకులు పిల్లలందరికీ మరణంలో నుండి తప్పించడానికి సహాయపడినట్లుగానే ఆ రక్షణార్థమైన యేసుక్రీస్తు వారికి కృప. ఇక్కడ చేరిన వారందరినీ కూడా ఇంకెవరైనా మరణం నుండి తప్పించబడిన వారుగా పాప క్షమాపణ పొందిన వారు ఉంటే వారికి పాప క్షమాపణ, మరణం నుండి తప్పించబడిన వారికి ఆ రక్షణార్థమైన యేసుక్రీస్తు వారికి కృప సదా తన రాజ్యవారసులుగా భూలోకం విడిచిపెట్టిన తన రాజ్యంలో ప్రవేశించి తన రాజ్యవారసులుగా జీవించిన ఆ రక్షణార్థమైన యేసుక్రీస్తు వారికి కృప ఇక్కడ చేరిన వారందరికీ తోడేయండి, సహాయం చేసి నడిపించును గాక. నమ్మదగిన నింతైనా నీ విశ్వాస్యత ఎంతైనాను నమ్మదగిన వింతైనా నీ విశ్వాస్యత వాత్సల్యత వెలసెను మాపై వాత్సల్యత వెలసెను మాపై క్రొత్తగా ప్రతిదినము యేసు ప్రభు క్రొత్తగా ప్రతిదినము యేసు ప్రభు నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము నదిగమించేను నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము నదిగమించేను. అందరికీ ప్రైజ్ లార్డ్. బోనాల గురించి చెప్తాను. ప్రైజ్ లార్డ్ అందరికీ. దేవుడు 2021 సంవత్సరంలో గొప్ప కార్యాలు చేశాడు. మరణ బంధకం నుంచి విడిపించాడు, చీకటి అంధకార శక్తి నుంచి మమ్మల్ని విడిపించాడు. కనుక ఈ కుటుంబంలో ఎంతో సంతోషం ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు, ఐక్యత కలిగి జీవించుటకు మాకు ఎంతో కృపను దయచేసిన విధానం బట్టి కూడా సూచిస్తున్నాను. మీరు ప్రేమతో వచ్చినందుకు అందరూ వచ్చి కొంచెం భోజనాలు చేసి వెళ్ళాల్సిందిగా యేసు ప్రభు నామమున వేడుకున్నాను. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. కింద కాలండి, కింద చేసేస్తున్నాను. కింద